ముందుగా ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారాలు. స్టూడెంట్స్ అందరికీ హాయ్, బిగ్ హాయ్. ఇంకో 10 రోజుల్లో ఎన్నికలు వస్తున్నాయి కదా. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఓటు హక్కు వచ్చేసిందా? అందరికీ అందరూ మరి ఓటు హక్కు వినియోగించుకుంటారా? ఓటు హక్కు వినియోగించుకునే బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మన సరైన నాయకుడిని ఎన్నుకోవాలి. ఓకే, ఎలాంటి నాయకుడిని ఎన్నుకోవాలి? అసలు మనం ఓటు ఎందుకు వేయాలి? ఓటు వేయకపోతే ఏం జరుగుతుంది? మనకి అభ్యర్థులు హామీలు ఇస్తున్నారు కదా, అవన్నీ ఆచరణలో ఉంటాయా? మన రాష్ట్ర బడ్జెట్ ఎంత? మనకు రాష్ట్రానికి ఉన్న అప్పులు ఎంత? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకునే బాధ్యత ముఖ్యంగా యువతపైనే ఉంది. అందుకే ఈ సమావేశం. ఇక్కడ లాయర్లు, ప్రొఫెసర్లు, డాక్టరేట్లు ఇలా అన్ని రంగాలకు చెందిన వారంతా ఇక్కడ ఉన్నారు. మనం చాలామందికి చాలా విషయాలు తెలియదు, చాలామందికి చాలా విషయాలు తెలుసు. ఈ సమావేశంలో అన్నిటి గురించి మనం తెలుసుకుందాం. ముందుగా ప్రవాస ఆంధ్రుడు, CEO ఆఫ్ సోర్స్ కన్సల్టింగ్ LLC, టచ్ విండో, ASA సొల్యూషన్స్, S4 మీడియా అధినేత, అలాగే బోలా ఫౌండేషన్స్ అధినేత. బోలా ఫౌండేషన్స్ ద్వారా చాలా మంది పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించారు. తాడేపల్లిగూడెంలో 2 మెగా మెడికల్ క్యాంపులు నిర్వహించి చాలా మంది పేదవాళ్లకు ఉచిత వైద్యం, మందులు అందించారు. తన సొంతూరుకు ఏదో ఒకటి చేయాలనే తపనతో, సంకల్పంతో సాఫ్ట్వేర్ కంపెనీ స్థాపించి స్థానికంగా ఉండే నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించారు. ఇట్స్ నన్ అదర్ దెన్ శ్రీ బోడా శ్రీనివాస్ గారు, CEO ఆఫ్ సోర్స్ కన్సల్టింగ్ LLC. వెల్కమ్ సార్. ప్రసాద్ గారిని శ్రీ సార్కి బొకే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ప్రసాద్ సార్. మిస్టర్ బి నగేష్ గారు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ సోషల్ యాక్టివిటీస్ట్. AVV శ్రీనివాస్ గారు, నగేష్ గారికి బొకే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మిసెస్ శ్రీదేవి గారు, హైకోర్టు సీనియర్ అడ్వకేట్. వెల్కమ్ మేడం. శ్యామ్ సార్, శ్రీదేవి గారికి బొకే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మిస్టర్ వై వెంకట గోపి గారు, ABVP స్టేట్ జాయింట్ సెక్రటరీ. వెల్కమ్ సార్. మిస్టర్ రిషి, బొకే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మిస్టర్ వంశీకృష్ణ గారు, సోషల్ యాక్టివిటీస్. ప్లీజ్ వెల్కమ్ సార్. మిస్టర్ ప్రవీణ్, బొకే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా మిస్టర్ బి నగేష్ గారిని కోరుతున్నాం. గుడ్ మార్నింగ్ అందరికి. I can't speak in English fluently, that's why I'm speaking Telugu. Are you comfortable? Thank you. ముందుగా మా మిత్రులు శ్యామ్ గారికి, ఇతర బృందానికి కృతజ్ఞతలు. ఇంకేమన్నా పెద్ద పదాలు ఉంటే వాటిని కూడా తీసుకోవాల్సిన కోరుతున్నాం. ఎందుకంటే ఈ సమయంలో ఇలాంటి కార్యక్రమం నిర్వహించి యూత్ని అవేర్ చేయాలనే ఒక ఆలోచన రావడం గొప్ప అద్భుతమైనటువంటి ఆలోచన. ముందుగా మీరు ఈ సమావేశానికి హాజరైనటువంటి అందరికీ కూడా పేరు పేరున మళ్ళీ నేను అంటే సభా బాధ్యత నాకు అప్పగించారు కాబట్టి మధ్య మధ్యలో నాకు అవకాశం వస్తుంది. ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను మళ్ళీ స్వాగతం పలుకుతూ ఉంటాను. ఓటు హక్కు ఎందుకు వినియోగించుకోవాలి, ఎలా వినియోగించుకోవాలి, ఎవరికి ఓటు వేయాలి, ఎందుకు ఓటు వేయాలి, ఎప్పుడు ఓటు వేయాలి, ఎలా ఓటు వేయాలి, ఇదే కదా ఈ కాన్సెప్ట్. అందుకే కదా వచ్చాను. సో మాకు ఇంకా పెద్దలు ఉన్నారు, వాళ్ళందరూ మాట్లాడతారు, మీరు తెలుసుకోండి. అంటే ఓటు అంటే ఏమిటి, మనం ఎందుకు వేయాలి, ఏదో మన ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్ చేయాలా, మన బ్రదర్ ఇన్ఫ్లుయెన్స్ చేయాలా, పార్టీ ఇన్ఫ్లుయెన్స్ చేయాలా, మతం ఇన్ఫ్లుయెన్స్ చేయాలా, కులం ఇన్ఫ్లుయెన్స్ చేయాలా, ప్రాంతం ఇన్ఫ్లుయెన్స్ చేయాలా, లేదంటే చరిష్మా ఇన్ఫ్లుయెన్స్ చేయాలా, ఇలాంటివన్నీ మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే భారతదేశం అనేది
యూత్కి మంచి స్ట్రాంగ్గా ఉందన్నమాట. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ మంది యూత్ ఉన్నది భారతదేశంలోనే. జపాన్లో అయితే 50 ఏళ్ళు దాటిన వాళ్ళు 70% ఉన్నారట. అంటే అందరూ ముసలోళ్ళే ఉన్నారు. మన దేశంలోనే ఎక్కువ యూత్ ఉన్నారు. కానీ దురదృష్టం ఏంటంటే మన దేశంలోనే ఎలక్షన్ అనేది చాలా అబ్నార్మల్గా జరుగుతుంది. చాలా నిబంధనలకు విరుద్ధంగా, వాస్తవానికి దూరంగా, ఆలోచనలకి ఎక్కడో దూరంగా, మనకు అర్థం కాని విధంగా, అసలు ఎలక్షన్ అంటే ఏమో తెలియని విధంగా జరుగుతుంది. సో ఈ విషయాలన్నీ మీరు ఈరోజు తెలుసుకుంటారని ఆశిస్తూ ఉన్నాను. బై ద వై, మైసెల్ఫ్ నగేష్ బూర్తి. అంటే ఇక్కడ మాట్లాడే వాళ్ళని బట్టి కూడా వాళ్ళ సబ్జెక్ట్ మీకు అర్థమవుతుంది. అంటే వాళ్ళు ఎవరో తెలిస్తే, అంటే మీకు క్లాస్లో జోక్స్ ఉంటాయి కదా, మీ పక్క అబ్బాయి మీ పక్క అమ్మాయి వేసే జోక్ కన్నా మీ మాస్టర్ వేసే జోక్ బాగా పేలుతుంది. అదే జోక్. అంటే వాళ్ళ స్థాయిని బట్టి మీకు అర్థమవుతుంది. వాళ్ళ స్థాయిని బట్టి ఆ జోక్ అర్థమవుతుంది. అందుకని మైసెల్ఫ్, నా పేరు నగేష్ బూర్తి. నేను సీనియర్ జర్నలిస్ట్ని. ఈనాడు ఈటీవీలో ఒక 12 ఏళ్ళు పనిచేశాను. TV9 బ్యూరో చీఫ్గా, ఎన్టీవీ బ్యూరో చీఫ్గా, ఎన్టీవీ ఫస్ట్ బ్యూరో చీఫ్ నేను ఇక్కడ, TV9 బ్యూరో చీఫ్గా పనిచేశాను. HMTVకి ఏపీ హెడ్గా పనిచేశాను. హన్సీగా పేపర్కి ఏపీ HMTVకి. తర్వాత 6 టీవీలో పనిచేశాను, iNewsలో పనిచేశాను. లాస్ట్ ఏపీ 24/7కి చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్గా జాయిన్ అయ్యి ఎడిటర్ ఇన్ చీఫ్. అంటే ఎడిటర్ ఇన్ చీఫ్ అంటే ఛానల్స్లో అదే పెద్ద పోస్ట్ అనమాట. న్యూస్లో అదే పెద్ద పోస్ట్. ఆ పోస్ట్ చేశాను. 29 ఏళ్ళ కెరీర్ జర్నలిజంలో. కాబట్టి నేను వృద్ధుడినే. నిన్న పన్ను కూడా తీయించాను. వయసు అయిపోతుంది. మాలాంటి ముసలోడు చెప్తేనే మీకు బాగా అర్థం అవుతుందని మమ్మల్ని పిలిచారు శ్యామ్ గారు. ముందుగా థ్యాంక్ యూ శ్యామ్ గారు, నన్ను ఈ సమావేశంలో ఒక భాగం చేసినందుకు. కానీ అసలు ఎలక్షన్ అంటే ఏమిటి తెలుసా ఎవరికన్నా? ఎవరైనా చెప్తారమ్మా? ఎలక్షన్ అంటే ఏంటో చెప్తారా? అసలు నాయకుడు ఎందుకో చెప్తారా? ఎమ్మెల్యే ఎందుకో చెప్తారా? సర్పంచ్ ఎందుకో చెప్తారా? ఎంపీటీసీ ఎందుకో చెప్తారా? ఎంపీ ఎందుకో చెప్తారా? మీకేమైనా తెలుసా? అవగాహన ఉందా? ముందు మీరు దీని మీద స్టడీ చేయండి. ఇప్పుడు మేము చెప్పేదంతా కూడా 1-2%. ఇప్పుడు ఎంతమంది వక్తలు చెప్పినా మీకు వచ్చే నాలెడ్జ్ కేవలం 1-2%. ఇంకా మనకి తెలియాల్సింది ఇంకా 98% ఉంటుంది. దీన్ని మీరు బాగా స్టడీ చేయండి. ఎలక్షన్ ఎందుకంటే మన ప్రాంతంలో ఉన్నటువంటి అవసరాలు, ప్రజలకు ఏమేమి కావాలి, ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఏమేమి కావాలి, డ్రైనేజ్ కావాలా, రోడ్డు కావాలా, మంచినీళ్ళు కావాలా, ఉద్యోగాలు కావాలా, ఉపాధి కావాలా, ఇంకేదైనా కావాలా, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుని వీటిని అసెంబ్లీలో పెడతారు. ఎమ్మెల్యే పెడితే దాన్ని శాంక్షన్ చేసిన తర్వాత ఓకే అనుకుంటే దాన్ని అధికారుల ద్వారా మన ప్రాంతంలో పనిచేయిస్తారు. అందుకు ప్రజాప్రతినిధి. అంటే మన అవసరాలు తెలుసుకోవడం కోసం మనకు ఒక నాయకుడు, ఒక ప్రజాప్రతినిధి కావాలి కాబట్టి ఎలక్షన్ పెడతారు. జి ఆంజనేయులు గారు వచ్చారు, ప్రముఖ జర్నలిస్ట్, సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్. ఆంజనేయులు గారు రావాల్సింది కోరుతున్నాం. ఆంజనేయులు గారికి ఓకే అందించవలసిందిగా కోరుతున్నాం. సార్ ఓకే తీసుకోండి సార్. థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్. సో మన నాయకుడు ఎందుకంటే మన అవసరాలు తెలుసుకుని వాటిని తీర్చడానికే ప్రజాప్రతినిధి, అంతేగాని మన మీద పెత్తనం చలాయించడానికి కాదు. సో చాలా మందికి ఈ విషయం తెలియదు. నాయకుడు అంటే మన మీద పెత్తనం చలాయించడం అని అనుకుంటారు. అసలు ఈ ఎలక్షన్ సిస్టమ్ ఎట్లా వచ్చింది? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇండియన్ డెమోక్రసీ అండ్ అదర్ కంట్రీస్ డెమోక్రసీ, అదర్ కంట్రీస్ ఎలక్షన్స్ అండ్ అవర్ కంట్రీ ఎలక్షన్? ఇది డిఫరెన్స్ కొంచెం మీరు తెలుసుకుని స్టడీ చేయండి తర్వాత. అంటే ఈ ఎలక్షన్స్ లో 3 రకాలు ఉంటాయి ప్రపంచంలో. ఒకటి ప్రజాస్వామ్యం. దానికి చాలా చాలా డెఫినేషన్స్ ఉన్నాయి. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల యొక్క అని ఏదో డెఫినేషన్ ఉంది, మీరు చదువుకుని ఉంటారు. ఓకే, అమెరికా ప్రెసిడెంట్ ఇచ్చాడు దానికి దానికి నిర్వచనం ఇచ్చారు. సో డెమోక్రసీ. తర్వాత రెండోది సోషలిజం. అంటే కమ్యూనిస్ట్ పార్టీల్లో ఉంటారు. అంటే రష్యా, చైనా, క్యూబా ఇలాంటి దేశాల్లో ఉంటారు.
డెమోక్రసీ అనేది ఇండియా, అమెరికా ఇలాంటి కొన్ని దేశాల్లో ఉంది. ఇంకొకటి నియంతృత్వం, డిక్టేటర్షిప్. ఇది మూడో రకం. అంటే యాక్చువల్ ఇదే మొదటి రకం, తర్వాత సోషలిజం వచ్చింది, కమ్యూనిజం సిస్టమ్, తర్వాత డెమోక్రసీ వచ్చింది. ఈ ప్రపంచంలో ఈ మూడు రకాలు ప్రధానంగా ఉన్నాయి. ఇంకా చిన్న చిన్న రకాలు చాలా ఉంటాయి. డిక్టేటర్షిప్ అంటే ఏమిటి? రాచరికం అన్నమాట. ఒకప్పుడు రాజు ఉండేవాడు, అతనే ఆ దేశాన్ని పరిపాలించేవాడు. అలాంటి దేశాలు ఇప్పటికే ఉన్నాయి మన ప్రపంచంలో. అంటే అతను తీసుకున్న నిర్ణయమే ఆ దేశం అంతా పాటించాలి. ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ కొరియా, కిమ్ చూస్తారు కదా మీరు, కిమ్ అమ్మ మంచి కటింగ్ వేయించుకుంటాడు. ఆడు ఎలా కటింగ్ వేయించుకుంటే మీరు అందరూ అలాగే కటింగ్ వేయించుకోవాలి. ఆడు చెయ్యి ఎత్తితే చెయ్యి ఎత్తాలి, దించితే దించాలి, ఒంగోమంటే ఒంగోవాలి, నిలబడమంటే నిలబడాలి. అది డిక్టేటర్షిప్. ఇక్కడ ఎలక్షన్స్ ఉండవు, ప్రజల అభిప్రాయాలు ఉండవు. ఏ బట్టలు కట్టుకోవాలి, ఏ సబ్బు వాడాలి, ఎంతసేపు పడుకోవాలి, ఎంతసేపు పని చేయాలి, ఎక్కడ పని చేయాలన్నది అంతా అతనే డిసైడ్ చేస్తాడు. ప్రజలకు హక్కులు అధికారాలు ఏమీ ఉండవు. ఇది డిక్టేటర్షిప్. రెండోది సోషలిజం, అంటే కమ్యూనిస్ట్ పార్టీలు, కమ్యూనిజం అన్నమాట. కమ్యూనిస్ట్ పార్టీలు ఎలా ఉంటుందంటే రష్యా, చైనా లాంటి దేశాల్లో, మన దేశాన్ని దాన్ని ఇంప్లిమెంట్ చేసి చెప్తాను మీకు అర్థం అవడం కోసం. ఇప్పుడు మన ఏరియా అంతా ఉంది, ఈ ఏరియాకి ఒక కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ ఉంటాడు, ఇందులో ఒక 10 మంది నాయకులు ఉంటారు ఈ ప్రాంతం. ఈ 10 మంది కలిపి ఒకరిని ఎన్నుకుంటారు సెక్రటరీగా. ఇలాగ ప్రతి ప్రాంతానికి ఉంటాడు. అలా 23 జిల్లాలు తీసుకుంటే 23 జిల్లాలకి 23 కార్యదర్శులు ఉంటారు, సెక్రటరీలు ఉంటారు. ఈ 23 మంది ఒకరిని ఎంచుకుంటారు, వాడే ప్రెసిడెంట్ దేశానికి. సో కమ్యూనిజం అట్లా ఉంటుంది. అంటే ఇప్పుడు చైనాలో కానీ రష్యాలో కానీ అలాగే ఉంటుంది. రష్యాలో పుతిన్ కూడా అలాగే ఎన్నికయ్యాడు, చైనాలో కూడా చైనా ప్రెసిడెంట్ అలాగే ఎన్నికయ్యాడు, జిన్పింగ్. సో ఒక్కడే అంటే ప్రజలకి అక్కడ ఓటేసే అధికారం ఉండదు. ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్న వాళ్ళ తరపున ఆ కార్యదర్శి ఓటేసేస్తాడు అనమాట. ఇక మూడోది ప్రజాస్వామ్యం, డెమోక్రసీ. డెమోక్రసీ అంటే ప్రజలే ఆ దేశ అధ్యక్షుని కానీ, ఆ దేశ నాయకుడు కానీ, వాళ్ళ నాయకుడు కానీ ఎన్నుకుంటారు. అంటే ప్రజలంటే అందరూ. మన దేశంలో ఓటు ఎలాగ వచ్చింది? 1947 ముందు మనకి ఎలక్షన్ లేదు కదా. అప్పటికి ఈ దేశం ఒక 500-600 దేశాలుగా ఉండేది. మన ఇప్పుడున్న భారతదేశం ఒక 1000 దేశాలుగా ఉండేది. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో ఒక రాజు ఉండేవాడు, ఆ రాజు ఆ ప్రాంతంలో ప్రజలందరినీ ఎన్నుకొని పరిపాలించేవాడు. 1947 వచ్చిన తర్వాత, స్వతంత్రం వచ్చిన తర్వాత, అంటే బ్రిటిషర్స్ నుంచి మనకి స్వేచ్ఛ వచ్చిన తర్వాత, ఈ దేశంలో ఎలాంటి సిస్టమ్ ఉండాలనే దాని మీద కాన్స్టిట్యూషన్ రాశారు. కాన్స్టిట్యూషన్ లో మనకి ఓటు హక్కు ఇవ్వాలనే దాని మీద పెద్ద కసరత్తు జరిగింది. ఓటు ఎవరికి ఇవ్వాలి అని. అప్పుడు ప్రధానంగా మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, నెహ్రూ వీళ్ళే లీడ్ చేసేవారు కాంగ్రెస్ పార్టీని. అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడున్న అప్పుడు ఇండియన్ కాంగ్రెస్ పార్టీ ఉండేది, అది దేశ స్వతంత్రోద్యమం కోసం ఫైట్ చేసింది. అంటే వాళ్ళు దేశానికి నాయకులు అప్పట్లో. కానీ రాజ్యాంగం రాసే బాధ్యత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఇచ్చారు. ఇప్పుడు అంబేద్కర్ ఏం సజెస్ట్ చేశాడంటే ఓటు హక్కు అనేది అందరికీ ఇద్దాము అని చెప్పేసి అన్నాడు. అప్పుడు వీళ్ళందరూ ప్రజలందరూ అమాయకులు, చదువుకోలేదు, చాలా మందికి ఎలక్షన్ అంటే తెలియదు, అంటే ఇప్పటికీ తెలియదు అనుకోండి, అది వేరే విషయం. మరి అందరికి ఓటు హక్కు ఇస్తే దుర్వినియోగం అవుతుంది, మరి మన అందరికి ఓటు హక్కు ఇవ్వద్దని ఒక్కొక్క అభిప్రాయం చెప్పారు. ఆ అభిప్రాయంలో భాగంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏం చెప్పారంటే ఎవరైతే డిగ్రీ చదువుకున్నాడో వాళ్ళకి ఓటు హక్కు ఇద్దామన్నారు. డిగ్రీ చదువుకున్న వాళ్ళకి మాత్రం ఓటు హక్కు. మరి డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఓటు హక్కు అంటే ఒక నియోజకవర్గంలో డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఆ రోజుల్లో ఎంతమంది ఉంటారు? ఒక నియోజకవర్గం మొత్తం మీద ఒక 10 మంది ఉంటారేమో ఆ రోజుల్లో. ఈ రోజుల్లో అంటే వీరికి 2-3 ఉన్నారు, కానీ ఆ రోజుల్లో నియోజకవర్గం మొత్తం మీద 20 మంది ఉంటారు. అంటే ఆ 20 కుటుంబాలను ఒక ఎమ్మెల్యే అయిపోతాడు. సో తర్వాత నెహ్రూ గారు ఏం చెప్పారంటే మన దేశంలో చాలా మంది భూస్వాములు ఉన్నారు, ఒక 10 ఎకరాలు 100 ఎకరాలు ఉన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అవగాహన ఉంటుంది ఎలక్షన్ అంటే, వాళ్ళకి ఓటు హక్కు ఇద్దామన్నారు. మరి వాళ్ళు ఎంతమంది ఉంటారు నియోజకవర్గంలో? వాళ్ళు ఒక 5-6 ఉంటారు. అంటే 5-6 ఓటేస్తారు, ఆ 5-6 ఒక ఎమ్మెల్యే అయిపోతారు.
సో మహాత్మా గాంధీ ఏం చెప్పారు? ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కడతారో, మన దేశానికి ట్యాక్స్ ఎవరైతే కడతారో వాళ్ళకి ఓటు హక్కు ఇద్దాం అన్నాడు. అంటే ట్యాక్స్ కట్టేవాళ్ళు ఎంతమంది ఉండరు? నియోజకవర్గం మాత్రం ఒక్కడు కూడా ఉండకపోవచ్చు. అంటే ఆ రోజుల్లో, అంటే ఇప్పుడంటే జిఎస్టీ అన్ని వచ్చాయి కాబట్టి చాలా మంది కడుతూ ఉన్నారు. మనం అందరం కడతాం ట్యాక్స్, తెలుసా అందరికీ? మీరు కడుతున్నారు ట్యాక్స్ తెలుసా? నువ్వు కడుతున్నావమ్మా? కడుతున్నావా ట్యాక్స్? ఎలా కడుతున్నావు? కూర్చొని చెప్పు. కడుతున్నారు. కందిపప్పు మీద, పెసరపప్పు మీద, పాల ప్యాకెట్ మీద, అన్నిటి మీద కూడా మనం ట్యాక్స్ కడుతున్నాం. ఆల్ ఆర్ ట్యాక్స్ పేయర్స్. ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చేసిన వాళ్ళు ట్యాక్స్ పేయర్స్ కాదు. ఓకే, ట్యాక్స్ కట్టిన వాళ్ళకి మాత్రం ఓటు ఇస్తామన్నారు. మరి ట్యాక్స్ కట్టిన వాళ్ళకి ఓటు ఇస్తే నియోజకవర్గం మొత్తం మీద ఒకటి కూడా ఉండకపోవచ్చు. సో అప్పుడు అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే, ఎన్ని కాదు 18 ఏళ్ళు దాటిన తర్వాత అందరికి కొంచెం జ్ఞానం వస్తుంది, కొంచెం ఆలోచన శక్తి వస్తుంది అని చెప్పి సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది అప్పటికే. కాబట్టి 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి ఆడ మగ కుల మత ప్రాంత తేడా లేకుండా అందరికి ఓటాకు ఇద్దామని అంబేద్కర్ గారు సజెస్ట్ చేస్తే దాన్ని ఫైనల్ చేశారు. ఇప్పుడు అందరికి ఓటాకు ఇవ్వడం వల్ల ఇప్పుడు నాయకులందరూ మన ఇంటి ముందుకు వస్తుంది. మనకు ఓటాకు లేకపోతే మనమే నాయకులు ఇంటి దగ్గరికి వెళ్ళాలి. సో మనకు ఓటాకు అలా వచ్చింది. ఇప్పుడు నాయకుడిని ఎలా ఎంచుకోవాలి, ఎందుకు ఎంచుకోవాలి అనే దాని మీద మన పెద్దలు మాట్లాడతారు. నేను మధ్య మధ్యలో ఇన్వాల్వ్ అవుతుంటాను. ముందుగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సంఘ సంస్కర్త, వ్యాపారవేత్త, తన గ్రామం బాగుండాలని, తనతో ఉన్నవాళ్ళందరూ బాగుండాలని కోరుకున్నటువంటి మనకి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి శ్రీనివాస్ గారు ముందుగా మాట్లాడతారు. ఆయన మాట్లాడినంత ఆయన అభిప్రాయం తీసుకోండి, ఆలోచించండి. శ్రీనివాస్ గారు ప్లీజ్. అందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది ఈ డిబేట్ కోసం. మన బిగ్గెస్ట్ ప్రాబ్లం వీఆర్ ఫేసింగ్ ఇన్ దిస్ కంట్రీ ఏంటంటే ఎలక్షన్స్ ప్రాపర్గా జరగట్లేదు. అంటే ఒక సెక్షన్ ఆఫ్ ద పీపుల్ మీదే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పూర్ పీపుల్ మీద కానీ, లేకపోతే యూనో రిజర్వేషన్స్, మైనారిటీస్, వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. బట్ ఏంటంటే ఇక్కడ మనకు కావాల్సింది, మనకి ఎక్కువగా కావాల్సిన జాబ్స్ మనకి టెక్నాలజీలో కానీ లేకపోతే వేరే డిఫరెంట్ ఏరియాస్లో కానీ. మన స్టేట్ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే లాస్ట్ 5 yearsలో డెవలప్మెంట్ అనేది అంత గ్రేట్గా లేదు. వెదర్ యూ అగ్రీ ఆర్ నాట్. అంటే పేదలకి మంచి జరిగింది, వాళ్ళకి స్కీమ్స్ వచ్చినాయి. అలాగే కొన్ని ఏరియాస్లో ఇంప్రూవ్మెంట్ ఉంది. బట్ ఫర్ ఎగ్జాంపుల్ మన జీడిపి, per capita GDP వచ్చి ఇంక్రీజ్ అయింది లాస్ట్ 5 years. బట్ దట్స్ న్యాచురల్, రైట్? ఎవ్రీ 5 years యూ విల్ సీ ఇంప్రూవ్మెంట్. బట్ మనకి అయితే జాబ్స్ లేవు. అకార్డింగ్ టు వన్ సర్వే 3 lakh or 4 lakhs గ్యాస్ కనెక్షన్స్ ఆర్ మూవ్ టు ఏ డిఫరెంట్ స్టేట్. అంటే ఇక్కడ జాబ్స్ లేవు, వేరే స్టేట్కి వెళ్ళిపోయినాయి. వేరే స్టేట్కి మన వాళ్ళు వెళ్తున్నారు అన్నమాట జాబ్స్ కోసం. సో అది ఎట్లా మనం ఫిక్స్ చేయగలం? ఫర్ ఎగ్జాంపుల్ వీ డోంట్ హ్యావ్ డిఎస్సి ఫర్ ద పాస్ట్ 5 years, రైట్? సో అది ఎట్లా? ఇప్పుడు వైసీపీ కెన్ సే ఓకే, ఐఎమ్ గోయింగ్ టు గివ్ జాబ్స్ ఫర్ ద నెక్స్ట్ 5 years. Is that going to be implemented? Let's say TDP is going to, or BJP or Janasena is going to say, I'm going to provide jobs in the next 5 years. But can we trust them, right? మనం వాళ్ళని నమ్మచ్చా? సో ఏంటంటే ఇలా డిఫరెంట్ ఏరియాస్లో మనకి టెక్నాలజీలో ఇన్వెస్ట్మెంట్ ఉందా, స్కిల్స్ డెవలప్మెంట్లో ఇన్వెస్ట్మెంట్ ఉందా లేదా? ఇప్పుడు మీరు ఎన్నో చదవచ్చు, బట్ ఇప్పుడు ఏఐ ఈజ్ టేకింగ్ ఓవర్, రైట్? ఏఐ అనేది ఉండడం వల్ల మనకి రేపు చాలా మందికి జాబ్ ఉంటుందా లేదా అనేది ఒక పెద్ద థ్రెట్ ఫర్ ద సొసైటీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను యూఎస్లో ఉంటాను, లాస్ట్ 25 years నుంచి యూఎస్లోనే ఉన్నా. సో ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద లాస్ట్ 1.5 years వీఆర్ సీయింగ్ ఎ బిగ్ థ్రెట్ టు ది ఐటీ సెక్టర్. ఎవరికి కొత్తగా మాస్టర్స్ చేసిన వాళ్ళకి జాబ్స్ లేవు. సో ఇక్కడే కాదు, ఎవ్రీవేర్ జాబ్స్ ఆర్ నాట్ దేర్ ఫర్ యునో టెక్నాలజీ వర్కర్స్. హౌ కెన్ వి ఫిక్స్ ఇట్? అలాగే ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మన ఆంధ్ర పాలిటిక్స్లో క్యాష్ ఫర్ ఓట్ ఏంటంటే 2000 3,000 ఇస్తున్నారు. మనం
money kosam we are not electing a right leader. That is what I personally feel. Okay, so instead of that, mano, okay, who can give us jobs, who can increase our skills, right, who can build the roads, infrastructure, who can do all these things. Okay, let's look at holistically and elect a better leader rather than just selling our votes for 1 or 2,000 rupees. Let's say you sold your vote for 2,000, right? But if you get a good job, let's say you are making about 20,000 rupees a month, you are making 2,40,000 a year. But if you sell your vote, it's not going to help you. Okay, మీకు ఆ రోజుకి ఏదైనా నీడ్ ఉందంటే అది తీరుతుంది కానీ బట్ మీ లైఫ్ లాంగ్ అంబిషన్ అనేది మీకు కంప్లీట్ కాదు. ఓకే, సో దాని అన్నింటి మీద మనం డిబేట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మన సిటీస్లో, అర్బన్ ఏరియాస్లో అసలు ఓటింగ్కి చాలా తక్కువగా వెళ్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, విజయవాడ ఈస్ట్ వెస్ట్ సెంట్రల్లో యావరేజ్ ఓటింగ్ ఈజ్ అబౌట్ 65%, రైట్? So how can we fix it? How can we educate people to go to vote to elect a better leader? So we should discuss all those things today. Thank you for the opportunity. Thank you, Srinivas garu. అంటే డబ్బుకి ఓటుకి నోటు, డబ్బుకి అమ్ముడు పోవద్దని చాలా క్లియర్గా చెప్పారు. తర్వాత మీ ఫ్యూచర్ చూసుకోవడానికి కూడా చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు శ్రీదేవి గారు మాట్లాడతారు, ప్రముఖ న్యాయవాది. ఎందుకంటే లేడీస్ పార్టిసిపేషన్ చాలా ఇంపార్టెంట్. సీనియర్ లాయర్ గారు. సభను అలంకరించిన పెద్దలకు, భావితను చూడబోతున్న నవయువతులందరికీ కూడా నా అభినందనలు. మనమందరం ఒక గుడ్ కాజ్ మీద ఇక్కడ గ్యాదర్ అయ్యాం. దట్స్ వెరీ హ్యాపీ. మీరందరికీ తెలుసు, ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఓటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది. కానీ మనం ఎవరిని ఎన్నుకోవాలి అంటే మీ భవిష్యత్తులో ఏమేమి ఇంపార్టెంట్, వాటికి ఎవరెవరు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఇవ్వబోతున్నట్టుగా కనిపిస్తున్నారు అట్లీస్ట్ అనేది మీరు విచక్షణ జ్ఞానంతో. ఎందుకంటే యూఆర్ ఆల్మోస్ట్ ఆల్ ఆర్ ఎడ్యుకేటెడ్ and know what are the present situations that are going on and what would be our future. Especially education is the basic need of a person. Previously maniki article 21 kinda right to life and liberty, personal liberty anedi undi. Aa right to life and personal liberty lo chaduvu kuda important ena ane thought స్వతంత్ర వచ్చిన నాటి నుంచి నలుగుతూనే వస్తూ 2002లో మన, అంటే ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ ఎనీ పార్టీ, డోంట్ థింక్ అదర్వైజ్, ది గ్రేట్ లీడర్గా గుర్తింపబడ్డ వాజ్పేయి గారి పరిపాలనలో మనకి 86th అమెండ్మెంట్ కాన్స్టిట్యూషన్ జరిగింది. ఏమని, దిస్ రైట్ టు ఎడ్యుకేషన్ ఆల్సో ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. So education is very much important. Kabatti compulsoryga basic education, primary education should be compulsory as though it is a fundamental right. So pre-education ante compulsory cheyali anedi 86th amendment lo 2002 lo Vajpayee gari పరిపాలన మనకు వచ్చింది. రియల్ గా మనందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉందా? బేసిక్ గా అనుకోవడం ఏంటంటే చిన్న చిన్న గవర్నమెంట్ స్కూల్స్ లో ఉంది అని. కానీ గవర్నమెంట్ స్కూల్స్ రియల్ గా అంత ఆనందదాయకంగా ఉన్నాయా పిల్లలకి? మనం ఎప్పుడు అంటుంటే, మా పని అంటుంటే నాకు ఆశ్చర్యం వేసింది. నా భర్త సరిగ్గా పనిచేయడమా, అందువల్ల నేను గవర్నమెంట్ స్కూల్లో చదివించాల్సి వస్తుంది నా పిల్లలు అంటే. అంత హీనమైపోయింది గవర్నమెంట్ స్కూల్ అనేది. ఒక 40 ఏళ్ల క్రితం మేమందరం గవర్నమెంట్ స్కూల్స్, మున్సిపల్ స్కూల్లో చదివిన వాళ్ళం. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై బ్యాచ్. నేను మున్సిపల్ స్కూల్ గుంటూరులో చదివాను. మా బ్యాచ్లో ప్రతి వాళ్ళు సక్సెస్ అయ్యాం అందరూ. కొంతమంది లాయర్లు, కొంతమంది డాక్టర్స్, మోర్ దెన్ 10 people డాక్టర్స్, 4 or 5 lawyers,
ఐఆర్ఎస్లు, ఐఏఎస్లు ఇద్దరు ఉన్నారు. సో మున్సిపల్ స్కూల్లో అయినా ఎడ్యుకేషన్ మాకు అంత బాగుండేది, చాలా చక్కగా టీచింగ్ ఉండేది. ఇప్పుడు పని వాళ్ళని హీనంగా చెప్పారు, అది వాళ్ళ విత్ డ్యూ రెస్పెక్ట్ టు దే లేబర్, నేను అది కాదనేది. అందరికీ కూడా చాలా లోపు అయిపోయింది, గవర్నమెంట్ స్కూల్ అన్నా మున్సిపల్ స్కూల్ అన్నా. అలా కాకుండా మనకున్న హక్కుల్లో బేసిక్ నీడ్స్, రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు లివ్ విత్ పర్సనల్ లిబర్టీ. ఆడవాళ్ళకి ఆఫ్కోర్స్ మగవాళ్ళకు కూడా చాలా చోట్ల భద్రత లోపిస్తోంది, అది విషయం కూడా క్లియర్గా కనిపిస్తోంది. పర్సనల్ లిబర్టీకి, రైట్ టు ఎడ్యుకేషన్కి వాల్యూ ఇచ్చే లీడర్స్ మనకు కావాలి. వాళ్ళలో మనం కొద్దిగా శ్రమ తీసుకొని మనం ఒక సినిమా మీద, ఒక హీరో మీద, ఒక హీరోయిన్ మీద రీసెర్చ్ తెగ చేసేస్తుంటారు యూత్. వాటిలో పాటు కొద్దిగా మనకి లీడర్స్గా నిలబడ్డ వాళ్ళు, ఎలక్షన్స్కి నిలబడ్డ వాళ్ళు ఎవరు, వాళ్ళ పార్టీ ఏది, వాళ్ళ ఎంత డబ్బులు పంచుతున్నారు అనేది కాకుండా, ఎందుకంటే వాటికి టెంప్ట్ అయ్యే ఏజ్ మీది కాదు. ఐ నో ఇట్ వెరీ వెల్, యు ఆల్ నో ఇట్. వాడు ఎవడో 1000 రూపాయలు ఇస్తున్నట్టే పరిగెత్తే ఏజ్ కాదు. ఎవరైనా చేస్తున్న మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎడ్యుకేట్ చేసే బాధ్యత కూడా యువతరానికి. మీ ఇంట్లో వాళ్ళకి, మీ పక్కింట్లో వాళ్ళకి, అట్లీస్ట్ మీ సర్వెంట్ మేట్స్కి, మీ ఇంట్లో వాళ్ళకి, అందరికీ చుట్టుపక్కల మీకు తెలిసి, మీ ఆఫీస్లో మీ నాన్నగారు అసిస్టెంట్స్కో, అట్లా ఎవరైనా టంప్ట్ అవుతున్నారేమో అనుకుంటే వాళ్ళని ఎడ్యుకేట్ చేయగలిగే కెపాసిటీ మీకు ఉంది. మీరు ఎడ్యుకేట్ చేయాలంటే యూ నో ద బేసిక్ థింగ్స్. ఆ పర్సన్ ఎవరైతే నిల్చుంటున్నాడో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ క్యాస్ట్ ఆర్ క్రీడ్ ఆర్ రిలీజియన్, వాళ్ళు హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, వాళ్ళకి బేసిక్ ఎథిక్స్ ఉన్నాయా, కాన్స్టిట్యూషన్ పట్ల వాళ్ళ గౌరవం ఉందా లేదా, ఇది మనం చూసుకోగలిగి మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేయగలిగితే మనం చాలా సాధించగలం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది గివెన్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ మేడం, చాలా మంచి విషయాలని చాలా చక్కగా చెప్పారు. అంటే అన్ని విషయాలు అందరూ తెలుసుకోవాలని చెప్పారు. ఒక ఎడ్యుకేషన్ ఒక్కటే కాదు, మిగిలిన విషయాలు కూడా తెలుసుకోవాలి అని. మేడం స్పీచ్కి చాలా మంచి స్పందన వచ్చింది, ఎందుకంటే మీకు సంబంధించిన విషయాలు చెప్పారు కాబట్టి. అలాగే ఇందాక ప్రవీణ్ అనే అబ్బాయి వచ్చినప్పుడు మీరు బాగా క్లాప్స్ కొట్టారు, మా అందరికన్నా బాగా. ఎందుకంటే మీలో ఒకడు కాబట్టి, మీ నాయకుడు కాబట్టి, మీ ప్రతినిధి. అంటే అలాగే మనం ఒక నాయకుని ఓన్ చేసుకోవాలి, మన వాడిని ఓన్ చేసుకోవాలి అంటే అతని కోసం మనకు బాగా తెలిసి ఉండాలి. నగేష్ బొకే తీసుకున్నప్పుడు వీడు ఎందుకు బొక్క చప్పట్లు అవసరం లేదని మీరు పెద్దగా కొట్టలే. అలా శ్రీనివాస్ గారు కొట్టినప్పుడు ఈయన ఎవరో మనకు తెలియదు అని కొట్టలేదు. కానీ ప్రవీణ్ వచ్చినప్పుడు మాత్రం కొట్టారు. ఎందుకు కొట్టారు? మీ అందరికి బాగా తెలుసు కాబట్టి. అలా నాయకుడి కోసం కూడా మీకు బాగా తెలియాలి. మీ నాయకుడి కోసం ఖచ్చితంగా అతని గుడ్ క్వాలిటీస్ ఏంటి, బ్యాడ్ క్వాలిటీస్ ఏంటి, ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్, అతను కరెక్ట్గా ఉన్నాడా లేదా, అన్ని విషయాల పట్ల తెలుసుకోవాలి. అంటే ఒక్క చదువు ఒక్కటే కాదు, మిగిలిన విషయాలు కూడా తెలుసుకోవాలి. కొంచెం చప్పకున్నట్టు ఒక జోక్ చెప్పి మనం మళ్ళీ నెక్స్ట్ గెస్టుల దగ్గర. ఒక మంచి విజ్ఞానవంతుడు ఉన్నాడు, బాగా చదువుకున్నాడు, ఆయన BA PhD చేశాడు, మంచి జాబ్ చేస్తూ ఉన్నాడు. రోడ్లను తిరిగేవాడిని రోజు చూసి ఏం వీడు పనికి మాలోడా తిరుగుతున్నాడు అని చెప్పేసి అనుకుంటున్నాడు అనమాట. ఒకరోజు పిలిచి, ఎందుకురా నీ వల్ల ఏంట్రా ఉపయోగం, రోడ్లంటే అలా ఎలా తిరుగుతున్నావు, పని పాట ఉందా నీకు అని అడిగాడు ఆయన. ఆయన పెద్ద విజ్ఞానవేత్త అన్నమాట, విద్యావేత్త, మంచి గొప్పోడు అన్నమాట, బాగా చదువుకున్నాడు. నాకేదో తెలుసు, నా బతుకు నాకు నడుస్తున్నాను కదా అని చెప్పేసి అన్నాడు. అంటే నీకు మోదీ తెలుసా అన్నాడు. ఆయన ఎవరో నాకేదో తెలుస్తుంది అండి అన్నాడు. ఆయన మన ప్రధానమంత్రి రా బాబు, అది కూడా తెలియకపోతే ఎందుకు, వేస్ట్ నీ బతుకు. జగన్మోహన్ రెడ్డి తెలుసా అన్నాడు. నాకేందుకు తెలుస్తుంది అండి, మా గేదెలు మా గడ్డి అయ్యి తెలుసు అని చెప్పేస్తాను. ఆయన మన ముఖ్యమంత్రి రా బాబు, మన పరిపాలిస్తాడు, తెలుసుకోరా నువ్వు అన్నాడు. కనీసం సత్యనారాయణ ఎవరో తెలుసా అన్నాడు. ఆయన ఎవరండి, మన ఊరు సర్పంచ్ రా బాబు, అది కూడా తెలుసుకో. అంటే నాకు అవన్నీ తెలియదండి, మన గేదెలు గడ్డి మన ఈది తప్ప నాకేం తెలియదు అన్నాడు. సరే ఎప్పుడైనా తెలుసుకో, జాగ్రత్తగా వెళ్ళిపోతాను. సార్ నేను ఒక ప్రశ్న అడుగుతాను చెప్తారా అన్నాడు. ఏంటన్నాడు. పుల్ల ఎవడో తెలుసా అన్నాడు. నాకు తెలిసిరా అన్నాడు. నాకు ఆడితో పని ఏంటన్నాడు. మీరు ఎలా వెళ్తాను కానీ మీ ఆవిడ బయటికి బయటికి తీసుకెళ్తారు సార్, ఆడే పుల్లయ్య అన్నాడు. అలాగా వీడికి కొన్ని విషయాలు తెలుసు, ఆడికి కొన్ని విషయాలు తెలుసు, కానీ అన్ని విషయాలు తెలుసుకోవాలి. అప్పుడే మనకి సమాజంలో పద్ధతి. కాబట్టి
మీరు ఓన్లీ చదువు అంటే చదువు ఒకటే కాదు, ఈ విషయాలు కూడా తెలుసుకోవాలి మీకు. అంటే మనకి పౌరశాస్త్రంలో అన్నీ చెప్తారు 10th క్లాస్ వరకు. కాన్స్టిట్యూషన్ అంటే ఏమిటి, ప్రాథమిక హక్కులు అంటే ఏమిటి, ప్రాథమిక విధులు అంటే ఏమిటి, రాష్ట్రపతి విధులు ఏంటి, అప్పుడేం చదువు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుతాం అంతే 4 ప్రశ్నలు. కానీ ఇవన్నీ మనకు అవసరం. కానీ చాలా సంవత్సరాలు పోయిన తర్వాత, ఒక 20 ఏళ్ళు పోయిన తర్వాత, డిగ్రీ అయిపోయిన తర్వాత ఇవన్నీ వస్తూ ఉంటాయి మనకి, అర్థం కావు, ఎప్పుడో చదివామని మనకు తెలియదు. కాబట్టి ఈ విషయాన్ని మీరు తెలుసుకోవడానికి ఒక మంచి ప్రయత్నం చేస్తున్నటువంటి S4 మీడియాకి ఒకసారి మనం క్లాప్స్ కొడదాం ప్లీజ్. థ్యాంక్ యూ శ్యామ్ గారు. ఎందుకంటే ఒక గొప్ప అవకాశం, మీరు దీన్ని ఉపయోగించుకోవాలి. కత్తి ఎవరి దగ్గర ఉందనేది కాదు, వాడుకున్నవాడిని బట్టే కత్తి ఉపయోగం ఉంటుంది. కలం ఎవరి దగ్గర ఉన్నదే కాదు, రాసేవాడిని బట్టే కలం యొక్క వాల్యూ ఉంటుంది. కాబట్టి మీకు యూత్ ప్రతినిధిగా వచ్చినటువంటి వంశీకృష్ణ గారు, సోషల్ యాక్టివిస్ట్, ఇప్పుడు మాట్లాడండి సార్. హ్యాపీ మార్నింగ్ అందరికీ అండ్ హ్యాపీ ఆఫ్టర్నూన్ కూడా. మనకి ఆఫ్టర్నూన్ వచ్చేసింది, మధ్యాహ్నం కూడా. మార్నింగ్ అనుకున్నాం, అలాగే ఆఫ్టర్నూన్ కూడా అయిపోతుంది 12 o'clock. అండ్ డయాస్ మీద ఉన్న పెద్దలందరికీ కూడా, నేను చాలా చిన్నవాడిని మీ అందరికంటే. ఏమన్నా తప్పులు ఏమన్నా మాట్లాడితే దయచేసి నన్ను క్షమించండి. ముందుగానే నేను అడుగుతున్నాను ఇదే విషయం. అంటే నేను యాక్చువల్గా సోషల్ యాక్టివిస్ట్ అంటే నేను ఎడ్యుకేషన్ సైడ్ నాకు చాలా ఇష్టం. మా ఎడ్యుకేషన్ని ఫ్రీగా ప్రమోట్ చేయాలి, ఫ్రీగా చేయాలి, ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఫ్రీగా డెవలప్ చేయాలి. ఫ్యూచర్ జనరేషన్స్కి ఎడ్యుకేషన్ అనేది ఒక కొనుక్కొని వేరే స్కూళ్ళల్లో మనం పెద్ద పెద్ద స్కూల్స్లో లక్షలు డొనేషన్స్ కడతారు, అలా కాకుండా ఉండాలని, అలాగే యంగ్ ఎంటర్ప్రెనర్స్ తీర్చిదిద్దాలి. ఒక 18 years 19 years వాళ్ళని, అలాగే చిన్నప్పటి నుంచి వాళ్ళకి 16-17 ఏజ్ ఉన్నప్పటి నుంచి బాధ్యత అంటే ఏంటో తెలియాలి అని చెప్పేసి నేను, అందరూ చెప్తూ ఉంటారు బట్ నేను చేస్తాను కంపల్సరీగా. నేను అలాగే దాదాపుగా 1 yearకి ఒక 1000 నుంచి 1500 members దాకా నేను ఫ్రీగా ఎడ్యుకేషన్ చేస్తున్నాను. అండ్ నేను ఏ సొసైటీస్ దగ్గర కానీ గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ ఒకవేళ బ్యాచెస్ ఏమైనా తీసుకున్నా నేను నడిపిస్తాను, కానీ అది లేకపోయినా నేను నడిపిస్తాను. ఎందుకంటే ఇది నా ఆశయం, ఎడ్యుకేషన్ ఫ్రీగా రావాలి అనేది. అలాగే రెస్పాన్సిబిలిటీ పెరగాలి యూత్లో అనేది నా మెయిన్ ఇదన్నమాట. అంటే కన్సల్టెన్సీస్ కానీ, లేకపోతే ఈ రోజుల్లో ఇవన్నీ ఎక్కువైపోయినాయి, డబ్బులు ఖర్చు పెడితే మనకి ఉద్యోగం వచ్చేస్తుంది అని స్టూడెంట్స్లో చాలా ఒక నమ్మకం వచ్చేసింది. దాన్ని మార్చడం కోసం వేరే వాళ్ళని నమ్మటం కాదు, మనని మనం నమ్ముకోవాలి. అమ్ముకోకూడదు, నమ్ముకోవాలి. నమ్ముకున్న తర్వాత మనం ఆటోమేటిక్గా మనకు ఉద్యోగం అనేది ఒకటి వస్తుంది. ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్న పర్సన్కి కంపల్సరీగా ఉద్యోగం ఒకటి చూపించాల్సిన అవసరం లేదు, ఒకటి దగ్గరికి వెళ్ళి అడగాల్సిన అవసరం కూడా లేదు. ఇది నా మెయిన్ థీమ్ అనమాట. నేను అందుకోసమే నేను కష్టపడుతున్నాను. అలాగే మా టీం అందరూ కూడా ఇక్కడికి వీళ్ళందరినీ తీసుకొచ్చి శ్యామ్ గారి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే వాళ్ళందరికీ ఓటింగ్ ఎందుకు చేయాలి, ఓటర్ హక్కు ఎందుకు ఉపయోగించుకోవాలి అన్న పాయింట్లో మేము ఏం చేద్దాము అని ఆలోచిస్తే వాళ్ళందరికీ ఇలాగా S4 మీడియా తరఫు నుంచి వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేద్దాము అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. అలాగే ఓటు హక్కు వినియోగించుకునేటప్పుడు మనం అందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే బటన్ నొక్కేటప్పుడు మనకి ఎవరు ఉద్యోగం అంటే మనం ఇప్పుడు యంగ్ ఎంటర్ప్రెనర్స్ జాబ్ కోసం ఎదుగుతున్నాం కాబట్టి మనకి ఎవరు ఉద్యోగాలు ఫ్యూచర్లో మనకి చూపిస్తారు. నేను ఒక చిన్న సందర్భం చెప్తానండి. నేను ఒక ఏరియాలో ఒక స్లమ్ ఏరియా అనేది నేనేమన్నాను, బట్ కొంచెం ఎడ్యుకేషన్ తక్కువ ఉన్న ఏరియాలోకి ఒక మ్యారేజ్కి అటెండ్ అయ్యాను నేను. ఆ మ్యారేజ్కి నన్ను ఇన్వైట్ చేశారు మా స్టూడెంట్స్ తరఫున వాళ్ళు. ఆ స్టూడెంట్ మ్యారేజ్ అది అమ్మాయి తరఫున. ఒక అబ్బాయి స్పీకర్స్ డీజే పెడతారు కదా, ఆ స్పీకర్స్ అంతా కూడా బాగా హై సౌండ్ పెట్టేసి ఆ ఏరియాలో ఉన్న పిల్లలందరూ కూడా వితౌట్ పైన బనీన్ ఒకటి వేసుకుని కింద లాగు కూడా లేకుండా వచ్చి డాన్స్ చేస్తున్నారు ఆ ఏరియాలో. నేను అలాగే కూర్చుని ఉన్న కుర్చీలో వాడిని పిలిచాను, దగ్గరికి రా ఒకసారి అని. ఫస్ట్ మొహాట పడ్డాడు. కొంతసేపు ఆగిన తర్వాత దగ్గరికి తీసుకుని కుర్చీలో కూర్చోబెట్టాను.
కూర్చోబెట్టి ఏంటి అంటే అల్లు అర్జున్ వేసిన స్టెప్స్ వేస్తున్నారు, అంటే ఆ ఫ్లోర్ మీద తిరిగేస్తున్నాడు. వాడు ఏజ్ 2.5 years ఏమో ఉంటుంది అంతే. అయితే కూర్చోబెట్టిన తర్వాత నీ పేరేంటి, మీ అమ్మ పేరేంటి, నాన్న పేరేంటి అని అడిగిన తర్వాత ఏం చెప్తున్నాడంటే నాకు అన్నీ చెప్పాడు. ఎవరు నీకు బాగా ఇష్టం అని చెప్పి హీరోయిన్స్ అడిగారు అనమాట. ఏదో 2-3 పేర్లు చెప్పాడు. తర్వాత ఒక పర్సన్ని మా మావయ్య అన్నాడు. ఎందుకు నీకు మావయ్య అన్నా. ఏముంది మాకు డబ్బులు ఇస్తాడు కాబట్టి మావయ్య ఆయన అన్నాడు. నువ్వు చదువుకోవట్లేదా అని అడిగా. అంటే స్కూల్కి పంపించట్లేదా, నేను 3 years దాకా వచ్చింది కదా, బడికి వెళ్ళట్లేదా నువ్వు అని తెలుగులో అడిగా. ఇలాగే ఎందుకు బడి అని అన్నాడు. ఒక్కసారి ఎందుకు బడి అన్నాడు. 2.5 ఏళ్ళ పిల్లాడు, 2.5 years 3 years ఉన్న ఏజ్లో పిల్లాడు. వితౌట్ ఓన్లీ పని ఒకటే ఉంది, ఆడుకుంటా అంటే డీజే పెట్టారని చెప్పేసి స్టెప్లు వేస్తున్నాడు అక్కడ. అలా ఉందండి పరిస్థితి. ఇంట్లో వాళ్ళ అమ్మకి నాన్నకి డబ్బులు వస్తున్నాయంట నెలకి సంవత్సరానికి. ఎందుకు మా మావయ్య ఇస్తాడుగా డబ్బులు అని చెప్తున్నాడు ఆ పిల్లాడు. నిజంగా నేను ఎందుకు ఇంత కష్టపడుతున్నారు, అసలు ఎందుకు ఇలా డబ్బుల్ని వృధా చేసేస్తున్నారు, అనవసరంగా ఎందుకు ఇస్తున్నారు నేను ఆ రోజు ఫీల్ అయ్యాను. బట్ ఈ వెనకాల ఉద్దేశం చాలా ఉంటుంటుంది, మేబీ పూర్ పీపుల్స్కి ఇవ్వాలి అని చెప్పేసి. బట్ నెక్స్ట్ జనరేషన్ అందరినీ ఇలాగే పాడు చేయడం అయిపోతుంది. ఇప్పుడు మా అందరిలో కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కూడా చాలా మంది మాకు రేషన్ వస్తున్నాయా, లేకపోతే మా ఇంట్లో బియ్యం నిండు అయిపోయిన తర్వాత వచ్చేస్తుంది, సో ఇవన్నీ వచ్చేస్తున్నాయి కాబట్టి మాకు ఆయనే కావాలి, లేకపోతే ఇంకొక ఆయన కావాలి, ఇదే ఆలోచిస్తున్నారు. కానీ మనకి ఏం పెడుతున్నారు, ఫ్యూచర్ వచ్చిన తర్వాత మనం ఓటేసాక మనం ఏం నిలబడగలుగుతున్నాము. ఒక నెల రోజులు వాళ్ళు ఇచ్చిన డబ్బులంతా కూడా ఒక నెల రోజులు అయిపోతాయి కూర్చుని తింటే. మరి మిగతా 11 నెలలు సంవత్సరాలు ఎలా బతకాలి? సో మనకి డబ్బులు కాదు ముఖ్యం, మనకి ఫ్యూచర్ జనరేషన్స్ నిలబడాలి. అలాగే మన అందరం కూడా నెక్స్ట్ మీ అందరం కూడా ఒక 5 yearsలో 6 yearsలో మ్యారేజెస్ అయిపోతాయి ఈజీగానే. అంటే బాయ్స్ అయితే అసలు ఆఖరు ఇంకా మ్యారేజ్ త్వరగా చేసుకోవాలని అనుకుంటారు. సో నెక్స్ట్ జనరేషన్కి మనం ఏం చెప్తాం? ఇలాగే రేషన్ మన తాత ముత్తాత, లేకపోతే మన ముత్తాత దగ్గర నుంచి ఆలోచించండి, ఆయన మన తాతగారు మన నాన్నగారు మనం కూడా సంచీలు పట్టుకుని రేషన్ తీసుకున్న వాళ్ళమే. ఈ రోజుకి మనం రేషన్ బియ్యమే తింటున్నాము. ఇంకా చాలా మంది ఇళ్ళలో మన పిల్లలు కూడా అలాగే తింటున్నారు అనుకోండి. ఇంకా వాడు మన వైపు చూసి నాన్న తాత బతికాడు, నాన్న నువ్వు బతికావు, తర్వాత నన్ను బతికిస్తున్నారు, నన్ను కూడా ఇదే లైన్లో ఇలాగే నిలబెడుతుంటే ఇంకా నువ్వు ఎందుకు నాన్న అని అడుగుతున్నాను. సో దానికోసమైనా మనం ఆలోచించాలి, నెక్స్ట్ జనరేషన్ కోసమైనా సరే. అలాగే మన జనరేషన్ మీ అందరికీ కూడా జాబ్స్ రావాలి అంటే మీరు ఓటేసేటప్పుడు ఆలోచించి ఓటేయండి. మనం చాలా మంది యంగ్ సిచ్యువేషన్ అంటే డిగ్రీ చదివిన వాళ్ళు కూడా డబ్బులు తీసుకుని ఓటేస్తున్నారు. అది చాలా దరిద్రమైన విషయం. మన ఇండియాలోనే ఉంటుంది ఇలాంటి కల్చర్ అన్నమాట. చాలా మన స్టేట్లో ఇంకా ఎక్కువైపోయింది, చాలా దారుణంగా. డబ్బులు తీసుకోకుండా ఓటేయండి. ఆ ఒక్క 3,000 4,000 మనం ఏమి తీసుకున్నా సరే చాలా వృధాగా అయిపోతూ ఉంటాయి మనకి. ఫ్రీగా వచ్చిన సొమ్ము ఎప్పుడు తీసుకోకండి, కష్టపడిన సొమ్మే నిలబడుతుంది, ఫ్రీగా వచ్చిన సొమ్ము నిలబడదు. ఏదో ఒక రూపాయన వెళ్ళిపోతూనే ఉంటుంది, అనవసరమైన ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి ఫ్రీగా తీసుకుంటే కనుక. సో ఓటు వేసేటప్పుడు దయచేసి ఆలోచించండి ఎందుకు వేస్తున్నాము అనేది. దాని గురించి ఒకసారి ప్రిపేర్ 5 years మనం వాళ్ళు మన నెత్తి మీదే కూర్చుంటారు 5 ఏళ్ళు. అది ఒకసారి ఉద్దేశించి మీరందరూ మీ ఏరియాస్లో ఎవరైతే ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేస్తున్నారో వాళ్ళ గురించి ఒకసారి చదవండి. ఒక గూగుల్ ఈ మధ్య మన అందరికీ మొత్తం అంతా గూగుల్ మమ్మీ లేకపోతే యూట్యూబ్ డాడీ ఉన్నారు కదా. సో వాళ్ళ గురించి ఒకసారి ఆ గూగుల్లో కొడితే వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ లేకపోతే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏం చేయబోతున్నారు, వాళ్ళ ఆలోచన అన్నీ చెప్పేస్తుంది గూగుల్ తల్లి. సో చదివి ఒకసారి ఆలోచించి ఓటేసే రోజు అదే ఇప్పటి నుంచి వాళ్ళ గురించి మీ ఇంటి దగ్గరికి వస్తూ ఉంటారు కదా, వచ్చి ఓటేయండి ఓటేయండి అని అడుగుతూ ఉంటారు కదా. మనకి ఏం చేస్తారని ఆలోచించి ఓటేయండి. ఏ పార్టీకి సపోర్ట్ కాదండి. ఇప్పుడు ఇది మీటింగ్ అనేది మన అందరం వాళ్ళ అందరూ కూడా ఉద్దేశం ఏంటంటే యంగ్ ఇండియా మీలాంటి 18 to 20 years 21 years ఏజ్ వాళ్ళని ఆలోచింప చెయ్యాలి, జస్ట్ మన థింకింగ్ ప్రాసెస్ మారాలి అన్న మెయిన్ ఉద్దేశంతో ఇది కండక్ట్ చేస్తున్నారు S4 మీడియా వాళ్ళు. నిజంగా వాళ్ళకి నిజంగా హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ S4 మీడియా వాళ్ళకి కూడా. అంటే మా అందరికీ ఇంత ఎప్పుడు ఇలా కూర్చుని ఇలా వినుంటారు వీళ్ళందరూ కూడా, ఇలా జరగాలి ఇలా ఉంటుంది అని టీవీలోనే చూసుంటారు మేబీ. సో వాళ్ళు కూడా ఒక పార్ట్ అయ్యారు. అంటే అది ఎవరి వల్ల అంటే S4 మీడియా వల్ల. సో వాళ్ళు ఆలోచన చాలా గొప్పది. అలాగే దీన్ని సద్వినియోగం చేసుకోవాలి మీరందరూ కూడా. డబ్బులు తీసుకోకుండా ఓటేయండి, ఓటేసేటప్పుడు ఆలోచించండి.
ఎందుకు వేస్తున్నాము అనేది ఫ్యూచర్ జనరేషన్స్ అండ్ మీ జాబ్స్ కూడా ఆలోచించండి. నేను మా సంస్థ పేరు కెరియర్ వర్క్ అండి. వితౌట్ సింగిల్ రూపీ మేము చేస్తూ ఉంటాము. ఎడ్యుకేషన్ని మనీతో కొనుక్కోకూడదు అని చెప్పేసి, వ్యాపారం కాకూడదు అని చెప్పేసి ఫ్రీగా సర్వీస్ చేస్తున్నాము. మా వెనకాల కూడా ఎవరు లేరు, సొసైటీస్ కాదు, గవర్నమెంట్ కాదు, ఏమీ లేదు మా వెనకాల. మేము కెరీర్ వర్క్ ఎలా నడిపిస్తున్నామంటే, ఎడ్యుకేషన్ ఆల్రెడీ మన దగ్గర ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు తలా ఒక 300, 400, 100 రూపాయలు వేసుకుని రెంట్లు, కరెంటు బిల్లులు కట్టి ఇది నడిపిస్తున్నారు ఈ సంస్థని. బయట వాళ్ళ దగ్గర ఎందుకు తీసుకోము అంటే వ్యాపారం అయిపోతుంది. వ్యాపారం కాకూడదు అని చెప్పి ఒక సొసైటీ దగ్గరికి వెళ్ళలేదు, ఇంకెవరి దగ్గరికి వెళ్ళాల. రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మన సొమ్ము జీతం వచ్చిన తర్వాత దేవుడు కడతాము, లేకపోతే చర్చలకు ఇస్తాము, ఇలా చాలా చేస్తూ ఉంటాం. అది కాదు, అది పుణ్యం కాదు. ఇంకొకరికి కూడా ఇవ్వాలి, వాళ్ళు కూడా బాగుండాలి, మనలాగే వాళ్ళకి కూడా ఉద్యోగం రావాలి అని వాళ్ళకి బాధ్యత తెలియజేస్తాం మేము. అంటే జాబ్ ఇచ్చిన తర్వాత ఇది కాదు, మేము అడగం, వాళ్ళే డైరెక్ట్గా డొనేట్ చేస్తూ ఉంటారు. అది కూడా మేము 1000s 500s తీసుకోమండి. వాళ్ళ సాయశక్తుల వాళ్ళు ఎంతైతే చేయగలుగుతారో అంత మటుకి. అది కూడా దేని పర్పస్ అంటే బాధ్యత పెరుగుతుంది. 20,000 వచ్చినోడు 30,000 ఖర్చు పెట్టేస్తాడు, ఇంకో 10,000 అప్పు కూడా చేసి 30,000 ఖర్చు పెట్టేస్తాడు ఆ నెల ఖర్చుకి. అది కాదు ఇంపార్టెంట్. 20,000 వచ్చినోడు ఒక 1000 రూపీస్ డొనేట్ చేయాలి. అది కూడా మనుషులకి. నా ఉద్దేశంలో మనుషులే దేవుళ్ళు, నేను అదే ఫాలో అవుతాను. నేను ఏ దేవుడిని నమ్ముతానని పక్కన పెడితే నేను కూడా దేవుడిని నమ్ముతాను. బట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనుషులే దేవుళ్ళు. సహాయం చేయాలి అంటే అన్నదానం చేస్తే ఒక డైజెషన్ అయిపోయిన దాకా ఉంటుంది అంతే. కానీ విద్యాదానం చేస్తే, సర్వీస్ ఇలాంటి దానం చేస్తే కనుక మనం చెప్పిన సబ్జెక్టు వాళ్ళ కలకాలం నిలిచిపోతుంది అని చెప్పి మేము ఇది స్టార్ట్ చేసాం ఎప్పటి నుంచో. అలాగే వీళ్ళందరూ కూడా అక్కడ వాళ్ళే అండి, చాలా మందికి తెలియదు. వీళ్ళందరూ కూడా మా సంస్థ ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళు. సో దీని మెయిన్ మోటో అది. వీళ్ళందరినీ ఎడ్యుకేట్ చేస్తున్న పెద్దవాళ్ళందరికీ కూడా రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్ సార్. నగేష్ గారు చాలా చాలా కష్టపడి వాళ్ళందరినీ ఇట్లా ఇంత జోవియల్గా కానివ్వండి, లేకపోతే సీరియస్నెస్ కానివ్వండి, ఎందుకు ఓట్ వేయాలి అని చెప్పేసి ఆయన చాలా బాగా చెప్తున్నారు. మీ అందరూ దాన్ని తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత ఓట్ వేసేటప్పుడు ఆలోచించి ఓట్ వేయండి. చాలా మందికి ఇప్పుడే కొత్తగా ఓటకు వచ్చింది 18 years. ఈ మధ్య కాలంలోనే మీ అందరికీ 99% ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఫస్ట్ టైం ఓటేస్తున్నారు. ఇప్పుడే కనుక మీరు ఎడ్యుకేట్ అయితే ఇట్లాంటి విషయాల్లో, మీరు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో కూడా ఇలాగే మిమ్మల్ని ఎవరు ఎడ్యుకేట్ చేయవసరం లేదు. ఇంకా మీరు ఎడ్యుకేట్ చేసే స్థాయికి మీరు వచ్చేస్తారు. ఫస్ట్ టైం ఓటేసినప్పుడు ఆలోచించి ఓటేయండి. డబ్బులు ముఖ్యం కాదు, జీవితం ముఖ్యం. నెల రోజులు తిండి కాదు, సంవత్సరం మొత్తం మనకి ఉద్యోగం వచ్చి నిలబడాలి. మనం మన ఇంట్లో వాళ్ళు మన పేరుతో మనం తినాలి. ఇప్పటికి కూడా మనం పేరెంట్స్ సొమ్మే తింటున్నాము. అది మారాలి అంటే మన ఉద్యోగాల్లో నిలబడాలి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన S4 మీడియా వాళ్ళకి, శ్యామ్ గారికి మెయిన్గా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్ సార్. థ్యాంక్ యూ వంశీ గారు, చాలా చక్కగా మాట్లాడారు. చాలా విషయాల్ని తనదైనటువంటి శైలిలో, తనదైనటువంటి భాషలో మీ అందరికీ అర్థమయ్యేలాగా అద్భుతంగా చెప్పారు. సర్వీస్ ఎలా చేయాలి, ఓటు ఎవరికి వేయాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా చక్కగా చెప్పారు. ముందుగా మా తరఫున S4 మీడియా తరఫున అభినందన వంశీ గారు, మీరు చేస్తున్న సర్వీస్కు. ఇంకా ఇద్దరు గెస్టులు ఉన్నారు. మన సీనియర్ జర్నలిస్ట్ గారు, తర్వాత మన వెంకట గోపి గారు. ఇద్దరు మాట్లాడిన తర్వాత మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పెట్టుకుందాం. ఇంకా ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడతారు. ఇక్కడ మన భారతదేశంలో మాత్రమే ఒక నాయకుడు వెనకాల జెండాలు పట్టుకుని తిరిగేవాళ్ళు, డప్పులు కొట్టి తిరిగేవాళ్ళు, డ్యాన్సులు వేసుకుంటూ తిరిగేవాళ్ళు, తాగి తిరిగేవాళ్ళు, పని పాట లేకుండా తిరిగేవాళ్ళు మాత్రం మన దేశంలోనే కనబడతారు. ఏ దేశంలోనే కనబడతారా? అమెరికాలో కూడా ఎలక్షన్స్ 1 year జరుగుతాయి. తెలుసా విషయం? 1 year జరుగుతుంది ఎలక్షన్ క్యాంపెయిన్. సార్ బాగా ఐడియా ఉంటుంది, ఎందుకంటే ఎన్ఆర్ఐ కదా. 1 year అంటే 4 ఏళ్ళకి ఒకసారి అక్కడ ఎలక్షన్ జరుగుతుంది. 3 ఏళ్ళు అయిపోయిన వెంటనే అభ్యర్థులు 2 పార్టీలు ఉంటాయి అక్కడ. డెమోక్రాటిక్, రిపబ్లికన్ 2 పార్టీలు ఉంటాయి. 2 పార్టీల తరఫున అధ్యక్షులు క్యాండిడేట్స్ ని అనౌన్స్ చేసి వాళ్ళ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళ వెనకాల ఎవరు పోరు మనుషులు, వాళ్ళే డిజిటల్ మీడియాలోనూ ఇలాంటి మీటింగ్లు పెట్టుకుని చెప్పుకుంటారు. ఎందుకు పోరు? ఇది మనం ఆలోచించాల్సింది. వాళ్ళ వెనకాల నాయకులు ఎందుకు పోరు? అమెరికా అధ్యక్షుడు అంటే పవర్ఫుల్ ప్రపంచ అధినేత అన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచాన్ని ఏలుతారు వాళ్ళు. మన దేశాన్ని కూడా వాళ్ళ కంట్రోల్లో తీసుకోగలరు అవసరం అయితే.
ఏ దేశాలైనా సరే వాళ్ళు కంట్రోల్ చేయగలరు. వాళ్ళ ఆర్థిక సంపత్తితో, వాళ్ళ వ్యాపార వ్యవహారాలతో, వాళ్ళ అణు ఆయుధాలతో, దేనిదైనా సరే వాళ్ళకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ పవర్ వల్ల, వాళ్ళకు ఉన్నటువంటి డెడికేషన్ వల్ల ఏ దేశాలైనా సరే వాళ్ళు ఒక మాట చెప్పి ఒప్పించగలరు. మరి అలాంటి దేశ అధ్యక్షుడి వెనక జనం ఎందుకలరు? ఎందుకలరంటే ఆల్ ఆర్ సెల్ఫ్ సస్టైన్డ్ పీపుల్. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే బతుకుతారు. వాళ్ళ ఉద్యోగం వాళ్ళే చేసుకుని, వాళ్ళ డబ్బు వాళ్ళే సంపాదించుకుని, వాళ్ళ బతుకు వాళ్ళే బతుకుతూ, వాళ్ళ పిల్లలను వాళ్ళే చదివించుకుని ఏ నాయకుడి దగ్గర చేయి చాచరు. అలాంటి పీపుల్ ఉన్నారు. యూరోపియన్ కంట్రీస్ తీసుకోండి, అమెరికా తీసుకోండి, చాలా దేశాలు ఇలాంటి. కానీ మన దేశంలోనే మనం ఎదుటోడి మీద ఆధారపడుతున్నాం. ఇక్కడ ఎప్పుడు ఎవడి బతుకుని బాగు చేయడు. మీ బతుకులను కూడా, మీ బతుకులు అందరిని కూడా మీరు అందరూ అనుకుంటున్నారేమో ఒక నాయకుడు వస్తే మనకు ఉద్యోగం వచ్చేస్తుంది, ఒక నాయకుడు వస్తే ఉపాధి వచ్చేస్తుంది, ఒక నాయకుడు వస్తే సంక్షేమం వచ్చేస్తుంది, ఇంకొక నాయకుడు వస్తే మనకు పవర్ వచ్చేస్తుంది అని మీరు ఎప్పుడు అనుకోదు. కలలకు అనవద్దు. మీ జీవితాలను ఎప్పుడు బాగు చేయడు. మా జీవితాలు కూడా ఎవడో బాగు చేయలే. మీ ఉద్యోగం మీరే చేసుకోవాలా, మీ ఇంట్లో వంట మీరే చేయించుకోవాలా, లేదా మీరే చేయాలా, మీ తిండి మీరే తినాలి, ఆ ప్రతి బియ్యం ప్రతి గింజ మీరే సంపాదించుకోవాలా, మీ అప్పు మీరే కట్టుకోవాలా, మీ అప్పు మీరే చేసుకోవాలా, మీ వడ్డీ మీరే కట్టుకోవాలా, మీ ఇంట్లో మంచం మీరే కొనుక్కోవాలా, మీ ఇంట్లో కంచం మీరే కొనుక్కోవాలి, ఎవడో కొను. కాబట్టి మీరు సెల్ఫ్ సస్టైన్ అయినప్పుడే ఈ డెమోక్రసీని బాగు చేయగలరు. కాబట్టి ఆ దిశగా మీ లైఫ్ స్టైల్ని, మీ వ్యక్తిగత జీవితాన్ని డిజైన్ చేసుకోండి. చదువు అయిపోయిన వెంటనే గవర్నమెంట్ ఉద్యోగమే బతుకు కాదు. కొబ్బరి బండలు అమ్ముకున్నాడు 30,000 సంపాదిస్తున్నాడు నెలకి. బిర్యానీ పాయింట్ 25,000 సంపాదిస్తున్నాడు. సోడా బండి వాడు 20,000 సంపాదిస్తున్నాడు నెలకి. అరటికాయలు అమ్మేవాడు నెలకు 50,000 సంపాదిస్తున్నాడు. అన్ని జీవన విధానాలే. అదేదో తప్పు కాదు. ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే కుర్చీలో కూర్చుంటేనే ఉద్యోగం కాదు. ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి సీఈఓ అయితేనే ఉద్యోగం కాదు. నాకు తెలిసిన చాలా కంపెనీల్లో ఆ కంపెనీ సీఈఓ కన్నా కంపెనీ అటెండర్ చాలా సంతోషంగా ఉన్నాడు, చాలా హ్యాపీగా ఉన్నాడు. అక్కడికి వచ్చిన 6,000లోనే బాగా బతుకుతున్నాడు. కాబట్టి ముందు మీరు బాగా బతకడం అనేది అలవాటు చేసుకోండి. మీకు ఉన్నటువంటి ఇన్కంలో, మీరు సంపాదించే సంపాదనలో అందరూ హ్యాపీగా ఎలా ఉన్నారో డిజైన్ చేసుకోండి. అప్పుడు డిపెండెన్సీ తగ్గుతుంది. నేను 2,000 సంపాదించినప్పుడు ఎలా ఉన్నానో 1,10,000 చదువుతున్నాడు అలాగే ఉన్నా. 18 రూపాయలు చెప్పులు కాస్త 1,500 చెప్పులు అయినాయి, 200 ప్యాంట్ కాస్త 2,000 ప్యాంట్ అయింది తప్ప జీవన విధానంలో మార్పు లేదు. ఆలోచనలో మనం బాగా బతకడం అనేది ఇంపార్టెంట్. కాబట్టి దాన్ని మీరు అడ్జస్ట్ చేసుకుని డైజెస్ట్ చేసుకోగలిగినట్లయితే మన డెమోక్రసీని బాగా మన డిపెండెన్స్ కావు. అప్పుడు ఈ విషయాన్ని అలవాటు చేసుకోండి. ఇప్పుడు ఏబీవీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ వై వెంకట గోపి గారు మాట్లాడతారు. గుడ్ మార్నింగ్ అందరికీ, నమస్కారం. ఇక్కడ ఉన్న వాళ్ళలో నాకన్నా పెద్ద ఎల్డర్స్ అన్నమాట అందరు కూడా. కొంత నర్వస్గా ఫీల్ అవుతున్నా నేను. మనం ఏదైనా తప్పు మాట్లాడతానేమో అని క్లియర్ అంతే, ఇంకోటి ఏం లేదు. ఇక్కడికి మీరందరూ వచ్చిన ఉద్దేశము, S4 మీడియా వాళ్ళు కండక్ట్ చేసిన ఉద్దేశము, ఓటు హక్కు యొక్క విలువ మనం తెలుసుకోవాలి. భారతదేశం ప్రపంచంలో కల్లా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్యంలో అతిపెద్ద యుద్ధం ఏంటంటే ఓటర్ని ఓటు వేయించడం. ఎందుకని యుద్ధం అంటున్నానంటే, మన తెలుగు రాష్ట్రాల్లో కల్లా బాగా డెవలప్ అయిన సిటీ ఏదైనా ఉందంటే హైదరాబాద్ అని అందరం నమ్మటం అదే నిజం. బట్ హైదరాబాద్లో జరిగిన నవంబర్ ఎన్నికల్లో 43% హైదరాబాద్ సిటీ యొక్క పోలింగ్ పర్సంటేజ్. ఎంత దౌర్భాగ్య స్థితిలో ప్రజలు లేదా యూత్ ఈ రోజు ఉన్నారో మీరు అర్థం చేసుకోగలగారు. మనమే ఆలోచించాలి. ఈ సంవత్సరం ఎస్పెషల్లీ భారతదేశ ఓటింగ్లో 2 కోట్ల మంది కొత్త ఓటర్లు ఉన్నారు. అంటే మొట్టమొదటిసారి ఓటు అయిపోయే వాళ్ళు 2 కోట్ల మంది ఉన్నారు. ఈ 2 కోట్ల మంది 100% వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఎందుకు వినియోగించుకోవాలంటే ఓటు హక్కు యొక్క మీరు దాని విలువ లేదా దాని యొక్క దాన్ని ఎంత హక్కును ఫీల్ అవుతున్నామో మీరు తెలుసుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది.
మీరు రీసెంట్గా కేరళలో ఎలక్షన్ జరిగిందండి. కేరళలో ఎలక్షన్ జరిగితే ఒక వృద్ధుడు 92 సంవత్సరాల వృద్ధుడు, నేను నాకున్న వృద్ధాప్య కారణంగా నేను పోలింగ్ బూత్కి వచ్చి ఓటేయలేను, ఇంటి నుంచే ఓటేస్తానని నాకు అప్లై చేసుకుంటే కేరళలో ఉన్న అడవిలోకి 18 కిలోమీటర్ల 9 మంది ఎంప్లాయీస్ వెళ్ళి ఒక ఈవీఎం తీసుకెళ్లి ఒక్క ఓటు కోసం 18 కిలోమీటర్లు అడవిలో నడిచెళ్ళి 9 మంది ఎంప్లాయీస్ ఒక ఓటు వేయించుకొని వచ్చారు కేరళలో. ఇక్కడ చూస్తే ఓటు యొక్క విలువ భారతదేశంలో ఎలక్షన్ కమిషన్ గవర్నమెంట్ అంత విలువ ఇస్తుంది, బట్ మన ఓటు యొక్క విలువ మనకు తెలియదు. మనం ఏమనుకుంటామంటే ఓటు హక్కు యొక్క విలువ ఎంత అనుకుంటారంటే 5,000, 4,000, 3,000 సారా ప్యాకెట్ లేదా చీర. ఇది రెండో విషయం వచ్చేసరికి ఓటింగ్ డే అనగానే ఒక హాలిడే. మనది ఇంకా ఏంటంటే ప్రతిసారి సమ్మర్లో ఎలక్షన్స్ వస్తాయి. మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికో లేదా పెద్దనాన్న వాళ్ళ ఇంటికో ఇంకొకరింటికో వేరే ఊరికో టూర్ వెళ్తాం. ఆ ఓటే ముందులే ఓటు వేసినా వేయకపోయినా మన బతుకులు మార్చేవాడు ఎవరు లేరు, మన సెల్ఫ్ డిపెండెంట్ మనమే బతకాలి, మనం ఓటు వేయకపోయినా మనం ఓటు వేసినా ఎవరు గెలిచినా మనం బతుకులు మార్చేవాళ్ళు లేరనే అపోహతో ఓటు వేయాల్సిన అవసరం లేదనే భావంతో యూత్ ఉన్నారు, ప్రజలు ఉన్నారు. అది మారాలి. ఇక్కడ రాసింది బ్యాక్ సైడ్ ఉన్న బ్యానర్ పైన అందరు చూస్తే S4 మీడియా పైన యంగ్ ఇండియా యువ భారత్ అని ఉంది. అంటే నాగేష్ గారు చెప్పారు ఫస్ట్ స్టార్టింగ్ లోనే, ప్రపంచంలోనే అత్యధిక మంది యువత ఉన్నటువంటి దేశం భారతదేశం అని. మీరు చాలా మంది ఇక్కడ ఫారిన్ పోవాలనుకునే వాళ్ళు ఉంటారండి. ఎందుకు ఫారినర్స్ భారతీయులను ఎక్కువగా వాళ్ళ దేశానికి ఇన్వైట్ చేస్తున్నారు తెలుసా? ఏమండి? కేవలం మన జ్ఞానం ఒక్కటే చూస్తారు. మన దగ్గర నుంచే యూత్ వెళ్తారు కాబట్టి వాళ్ళ దగ్గర పనులు చేసే వాళ్ళు లేరు. అంటే యంగ్ యూత్ లేదు అక్కడ, అన్ని దేశాల్లోనూ లేదు, భారతదేశంలో మాత్రమే ఉంది. కాబట్టి భారతీయుల్ని ఇన్వైట్ చేస్తూ ఉంటాయి అన్ని దేశాలు. అది తెలుసుకోవాలి. మనకున్న జ్ఞానం మన దేశంలో మన దేశం యొక్క అభివృద్ధి కోసం మనం వాడాలి. చూస్తే ఈవీఎం మిషన్ పైన నోటా అనే ఆప్షన్ ఉంటుంది. నోటా అనేది ఉంటుంది. అంటే మీరు అందరూ ఫస్ట్ ఓటర్లు కావచ్చు, నేను కూడా ఫస్ట్ ఓటర్ని. చాలా చిన్నవాళ్ళని ముందే చెప్పా, నేను కూడా ఫస్ట్ ఓటర్ని. రేపు నేనేమో ఓటు నా మొట్టమొదటి ఓటు. ఏమంటే నేను ఏబీవీపీలో ఒక 6 సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నా. సిద్ధార్థ కాలేజ్లో పీటీ సిద్ధార్థలో నా డిగ్రీ అయిపోయింది. ఇప్పుడు నేను SRK ఇంజనీరింగ్ కాలేజ్లో MBA చేస్తున్నా. నోటా అనే ఆప్షన్ ఎన్నికల కమిషన్ మనకి ఇచ్చింది. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే, చెప్పచ్చు, ఎవరైనా చెప్పచ్చు. ఇక్కడ మీరు చెప్పడం వలన తప్పు చెప్పారండి, ఒప్పు చెప్పారండి అనుకునేది లేదు. మన యొక్క భావన ఎప్పుడైతే భయం లేకుండా మనం బయట పెడతాం, ఆ రోజు మనం అభివృద్ధి చెందుతున్నట్లు. అంటే చాలా మంది అడిగితే భారతదేశం ఏ స్టేజ్ లో ఉందంటే అభివృద్ధి చెందుతా ఉంది అంటారు కదా. చెందుతానే ఉండిపోవడానికి కారణం మీలాంటి నాలాంటి యూతే కారణం. నోటా ఉందని అందరికీ తెలుసు. అది దేనికోసం దాన్ని ఆప్షన్ తీసుకొచ్చారనేది మీ అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు దేనికోసం అంటే నేను ఇక్కడి నుంచి అడిగితే, మీ వయసు ఉన్నటువంటి వ్యక్తి నేను అడిగితే, ఇక్కడేం 10 లక్షల మంది లేరు, 10,000 మంది లేరు, మీరు చెప్తే నవ్వడానికి ఇది మీ క్లాస్ కాదు. చెప్పడానికి ఒక్కరు కూడా నోరు తెరవట్ల. ఇంకా భారతదేశం డెవలప్ అవుతుంది అని మరి ఏదో నరేంద్ర మోడీ గారు డెవలప్ చేయలేదు, మన్మోహన్ సింగ్ గారు డెవలప్ చేయలేదు అంటే మూర్ఖత్వం కదా? అవునా కదా? నోటా ఎందుకు పెట్టారని నేను అడిగితే మీరు చెప్పలేకపోతున్నాను. తెలిసి కూడా ఎందుకు పెట్టారు? అక్కడ ఉన్న ఏ క్యాండిడేట్ ఇష్టం లేకపోతే మనం నోటా ఎంచుకోవాలి. చిన్న ఎగ్జాంపుల్, విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యున్సీలో 3 ఎమ్మెల్యేలు నిలబడ్డారు అనుకోండి, 3 క్యాండిడేట్లు నిలబడ్డారు. అక్కడ ఉన్న ఓటర్స్ 1000 మంది. జస్ట్ ఎగ్జాంపుల్, 1000 మంది ఉన్నారు అక్కడ ఉన్న ఓటర్స్ 1000 మంది ఉన్నారు. 900 మంది ఆ 3 నచ్చలేదా నువ్వు నోటాకి వేశారండి. 900 మంది 3 నచ్చలేదా నోటాకి వేశారు. మిగతా 100 మంది మాత్రం 30, 40 100 ఓట్లని ఒకరికి 30, ఇంకొకరికి 30, ఒకరికి 40 వేశారు. ఇక్కడ ఎవరు గెలిచినట్టు? నోటా కదా? ఓకే,
మరి 1000 మందిలో 900 మంది అంటే 90% మొత్తం నోటా నేర్చుకుంది. అప్పుడు ఏ ఎమ్మెల్యే మాకు అక్కర్లేదు రాష్ట్రపతి పాలన పెట్టమని అర్థమా? అంటే కొత్త మళ్ళీ రీఎలక్షన్ కొత్త క్యాండిడేట్లను పెట్టి ఎలక్షన్ జరపాలనేది అర్థమా? కాదు. నోటా కేసు యూజ్ ఏంటి? ఈ 900 మంది ఆ 3 వ్యక్తులు నాకు నచ్చలేదని నోటా కేసారు. బట్ మీకు నచ్చని 3లో ఒకరు గెలుస్తున్నారా లేదా? ఒకరు గెలుస్తున్నారు కదా, మరి వేసి మనకి యూజ్ లేదు కదా. నోటా కేకండి. నోటా కేసారు అంటే ఓటు వేయనట్టే లెక్క, అట్లే పోతుంది. ఓటింగ్ పర్సంటేజ్లో వస్తుంది. ఓటింగ్ పర్సంటేజ్లో హైదరాబాద్లో 43 ఉంది కదా, ఇక్కడ 50 చేస్తామంటే వస్తుంది. ఏసి యూజ్ లేదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి బాగా ఆకలేస్తుంది, ఆఫ్టర్నూన్ ఒక కంచం పెట్టారు, పప్పు సాంబారు రైసు అప్పడం పెట్టారు, ఏవి మనకు నచ్చలా, తినకుండా ఊరుకుంటారా? ఆకలేస్తుంటే తినకుండా ఊరుకుంటారా? ఏదో ఒకటి తింటారు. దాంట్లో మంచిగా ఉన్న దాన్ని పప్పుతో తింటారా, సాంబార్తో తింటారా, చట్నీతో తింటారా, ఏదో ఒక బెస్ట్ ఉంది తీసుకుంటారు. అదే ఇక్కడ కూడా అప్లై చేయండి. ఆడలేదు 1 ఆఫ్ ది బెస్ట్ తీసుకోండి. 3లో ఎవరు బెటర్, ఆ 3లో బెటర్ ఎవరు అనేది తీసుకొని మనం ఓటు వేయాలి. ఆడ మన ఇంటి పక్కన, ఇంటి పైన, ఇంటి చివరాడ, బాబాయ్ పిన్ని అవుతాడా, మాకేస్తాడా, మా రిలీజియన్ అవడా, ఇది మాత్రం మనం బేస్ కాకూడదు ఓటేయడానికి. మన జీవితాన్ని మార్చేవాడికి ఓటేయాలి. చాలా మంది అనుకుంటాం మన జీవితాన్ని ఎవరు మార్చడానికి, కాదు, మన జీవితాన్ని మార్చేవాడే ఓటేయాలి. నువ్వు ఎంత సెల్ఫ్ రిలయంట్గా నువ్వు బతుకుతానన్నా నీ ఇంటి ముందు ఉన్న డ్రైనేజ్ వల్ల దోమలు వచ్చి ఇంట్లో కొడితే ఆలోడు పెట్టుకుంటే కుట్టకుండా ఉంటాయా? దోమలు డ్రైనేజ్ ఉంటే డ్రైనేజ్ క్లీన్ చేయకపోతే దోమ కొడుతుంది, నీకు మలేరియా ఫీవర్ వస్తుంది. అప్పుడు ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? ఒక నాయకుడి మీద ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా ఎంత మనం సెల్ఫ్ డిపెండెంట్ బతుకుదామన్నా, నాకేమరా బాబు నాకు 10 లక్షల జీతం వస్తా ఉంది, నేను హ్యాపీగా బెంజిగాల్లో తిరుగుతూ ఉన్నాను, నేను ఈరోజు ఓటు అయిపోయినా పర్లేదని అనుకుంటా ఉంటారు సమాజంలో. ఆ పర్స్పెక్టివ్ అనేది ఎప్పుడైతే సమాజంలో పోతుందో అప్పుడు భారతదేశం డెవలప్డ్ కంట్రీగా మారింది. ఓటు వేయడానికి నీకు సెలవిచ్చి హ్యాపీగా, ఇంకా బెస్ట్ ఏంటంటే మీ ఇంటి దగ్గర ఓటర్ అదే పోలింగ్ బూత్ ఉంటుంది. అంటే మేబీ ఒక 1000 కన్నా తక్కువ మంది ఓటర్స్ ఉంటారు ఒక్కొక్క బూత్కి. 700-800 ఉంటారు. అంటే మీ ఇంటి దగ్గర నుంచి 200 మీటర్లు 300 మీటర్ల దూరంలోనే ఒక పోలింగ్ బూత్ ఉంటుంది. మనం ఒక సినిమాకి వెళ్ళాలంటే ఈ నుంచి పీవీపీ వెళ్ళాలా లేదా ట్రిన్సెట్కి వెళ్ళాలంటే ఒక 4 కిలోమీటర్లు వెళ్ళడానికి హ్యాపీకి వెళ్తాము. మధ్యాహ్నం పూట వెళ్తాము 1 గంటకి ఈ ఎండల్లో. అటువంటిది ఓటు వేయడానికి నీకు ఎలక్షన్ కమిషన్ గవర్నమెంట్ అరే ఎక్కడ ఓటర్ బాధపడతాడా అని లైన్లో నిలబడతాడని ఒక టెంట్లు వేసి ఒక తక్కువ మంది ఓటర్స్తో లైన్లో నిలబడతారు. మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 5 వరకు ఓటింగ్ ఉంటుంది. దానికి వేయడానికి మనం అంటే ఒక విధంగా చెప్పాలంటే బద్దకంతో బద్దకిస్తాము. అంటే మీరని చెప్పట్లేదు, మీరంటే ఫస్ట్ ఓటర్ సమాజం ఉన్నది చెప్తున్నా. అందుకే మనం మారాలి. 2 రాజకీయాలు అనేది రొచ్చు కాదండి. ఎవరైనా రాజకీయాల్లోకి వెళ్ళొచ్చు, మనమే మార్చగలగాలి. రాజకీయాలు రొచ్చని నువ్వు నేను అనుకుంటే అంతే పోతుంది. డబ్బులు ఇవ్వకపోతే డబ్బులు లేనోడు రాజకీయాల్లో రానిలేడని మన భావన ఏదైతే ఉందో, ఈ రోజు నువ్వు నీ ఫ్యామిలీ మన చుట్టాలే ఓటుకి డబ్బులు ఇన్నోడికి ఓటు వేయట్లేదు. మరి నువ్వు నిలబడ్డప్పుడు నేను నిలబడ్డప్పుడు ఏరేవాడు ఎందుకు వేస్తాడు అసలు? అవునా కదా? మన ఫ్యామిలీ ఓటుకి ఎవడు డబ్బులు ఇస్తే వాడికి ఎక్కువ వేస్తున్నాం. అటువంటిప్పుడు సమాజం మారాలి, ఓటుకి డబ్బులు ఇచ్చేది ఆగాలని నువ్వు అనుకోని నేను అనుకుంటే కేవలం లాభమే ఉంది. అది జరగదు కదా. ప్రాక్టికల్గా ఆలోచించి ప్రాక్టికల్గా వెళ్ళాలని కోరుకుంటా ఉన్నా. ఎన్ని చెప్పినప్పటికీ మొట్టమొదటి ఉద్దేశం ఓటింగ్ ఖచ్చితంగా 100% ఓట్లో పాల్గొనండి. 100% ఓటు వేయడమే కాదు, 10 మంది ఓటింగ్లో మీ చుట్టూ ఉన్న వాళ్ళంతా, మీ వీధిలో ఉన్న వాళ్ళంతా ఓటింగ్లో పాల్గొనేలాగా చేయండి. అవసరమైతే ఆ ఎలక్షన్ డే రోజు ముసలి వాళ్ళకి మీరు హెల్ప్ చేయండి, వీల్ చైర్లో తీసుకురావడానికి హెల్ప్ చేయండి. ఇవన్నీ చేస్తే మీ యొక్క భారతదేశం కోసం మీరు ఎఫర్ట్స్ పెట్టిన వాళ్ళు అందరూ గ్రేట్ లీడర్స్కి ఎదగడానికి అవకాశం ఉంటుంది. 100% ఓటింగ్లో పాల్గొనండి. నోటా వేయద్దు, 1 ఆఫ్ ది బెస్ట్ ఎంచుకోండి. ఎవరికి వేయాలో కూడా చూసి వేయాలని కోరుతా ఉన్నాను. ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు S4 మీడియా వాళ్ళకి మరియు శ్యామ్ గారికి నన్ను 2 days బ్యాక్ ఫోన్ చేసి ఇట్లాంటిది పెడుతున్నాం మీరు రండి అంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఈ సమయంలో అత్యవసరమైంది, ఇది అత్యవసరమైన కాన్సెప్ట్ మీద వాళ్ళు తీసుకోవడం చాలా నాకు నచ్చి నేను వస్తానండి అన్నాను. థ్యాంక్ యూ సార్. నాకన్నా చాలా పెద్దలు ఉన్నారు, నేను తప్పు మాట్లాడితే మన్నించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ గోపి గారు. చాలా విషయాలు చెప్పారు, చాలా 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 విషయాలు చెప్పారు.
ఉద్యోగాల కోసం చెప్పారు, ఉపాధి కోసం చెప్పారు, ఓటు కోసం చెప్పారు, నోటా కోసం చెప్పారు, చాలా విషయాలు చెప్పారు. అయితే మీరు నిర్ణయం తీసుకోవాలి. అంటే ఇక్కడ నేను చిన్న క్లారిఫికేషన్ ఇస్తున్నాను గోపి గారికి. నోటా ఎందుకు పెట్టారు? వద్దనుకునేది మనకు వద్దు కదా. నోటా ఎందుకు పెట్టారు? హైదరాబాద్ లాంటి సిటీలో 40% 45% ఓటింగ్ అవుతుంది, చాలా మంది ఓటేయడానికి రావట్లేదు అంటే దానికి కారణం ఏంటంటే ఆ లిస్టులో ఉన్నాడు ఎవడు నచ్చలేదని అర్థం. అసలు ఏ కోసానా నచ్చలేదు వాడు, అందుకే ఓటుకు రావట్లేదు. అందుకే నోటా పెట్టారు. ఓటింగ్ పర్సంటేజ్ పెంచడం కోసమే నోటా పెట్టారు. సో అందువల్ల ఏంటంటే నోటా ఎంచుకోవాలా లేదా అనేది గోపి గారిని ఫాలో అవుతారా, గవర్నమెంట్ ఫాలో అవుతారా, లేదంటే మీ విషయాన్ని ఫాలో అవుతారా, అది మీ ఇష్టం. ఎందుకంటే మీరు ఆలోచించి ఓటు వేసుకునే జ్ఞానం మీకు ఉంది. మీరు చదువుకున్నారు, 18 ఏళ్ళు దాటాయి, ఇంట్లో చాలా శాసిస్తూ ఉంటారు చాలా విషయాలు, కాబట్టి మీకు నాలెడ్జ్ ఉంటుంది. ఇప్పటి వరకు మాట్లాడిన వక్తలు అనేక అంశాలని, అనేక అంశాలు కాదు అనేక సమస్యలని, లేకుంటే మనము సొసైటీలో ఏమి చేస్తున్నామో వాటన్నిటిని ప్రలోభాలు ప్రత్యేకించి వాటన్నిటిని ఎత్తి చూపిస్తూ మాట్లాడారు. సంతోషం. అందులో చాలా మంచి విషయాలను ప్రస్తావన చేశారు. ప్రత్యేకించి విద్య, ఉపాధి అవకాశాలు. మేడం గారు చెప్పింది నిజంగానే. మేము వీధి బడిలో చదువుకున్నాం. అంటే ఇప్పుడు వీధి బడి అనే అనాలి కావచ్చు, ఎందుకంటే మామూలుగా ఇది ప్రభుత్వ పాఠశాల. అప్పుడు అవే ఉండేవి, ప్రైవేట్ పాఠశాలలు లేవు. మేము చదువుకున్న రోజుల్లో ప్రభుత్వ పాఠశాల, అక్కడక్కడ మిషనరీ స్కూల్స్ ఉండేవి, చాలా రేర్గా మిషనరీ స్కూల్స్ ఉండేవి. ఇవాళ ప్రైవేట్ విద్యా సంస్థలు ఎందుకు వచ్చినాయి? ప్రైవేటు వైద్య ఆసుపత్రులు ఎందుకు వచ్చినాయి? వీటిని గురించి మనం ఎప్పుడైనా ఒకసారి ప్రశ్నించుకున్నామా? నిన్న లేవు కదా, ఇవాళ ఎందుకు వచ్చినాయి? జనం పెరిగారు, అవసరాలు పెరిగినాయి. ఈ అవసరాలని ప్రభుత్వం తీర్చలేకపోతుంది. ముందు దాన్ని ప్రభుత్వాన్ని నడిపేవాళ్ళు ముందు ఒప్పుకోరు. ఇది కదా సమస్య. మనం ఈ ఎడ్యుకేషన్ ఇక్కడ బాగుంది, నారాయణలో అద్భుతంగా ఉంది, శ్రీ చైతన్యలో చదివితే డాక్టర్ అయిపోతారు, లేకపోతే పలానా దగ్గర అయితే ఏకంగా ఇంజనీర్ అయ్యి మనం విదేశాల్లోనే మనం బతకొచ్చు. మనం ఈ దేశంలో బతకాలనుకోవట్లా, విదేశాలకు వెళ్ళి బతుకుదాం అనుకుంటున్నాం. ఇవాళ మేము చదువుకున్న రోజుల్లో ఒక్కళ్ళు విదేశాలకు వెళ్ళారంటే, అంటే నాకు తెలిసి మా తాలూకా మొత్తం మీద ఒక్కళ్ళు 60 ఏళ్ళు ఉంటారు. నేను చదువుకునే రోజుల్లో వెళితే ఫలానా వాళ్ళ అబ్బాయి ఇలా వెళ్ళాయంట, లేదా ఫలానా వాళ్ళ అమ్మాయి ఇలా వెళ్ళిందంట అని ఆ జిల్లా మొత్తం చెప్పుకునేవాళ్ళు. ఈవేళ దాదాపు ప్రతి ఊళ్ళో, ప్రతి ఇంట్లో ఇవాళ విదేశాల్లో చదువుతున్నారు. ఇది గొప్ప అని చెప్పుకోవాలా, సిగ్గుపడాలా? ఈ దేశం ఉపాధి అవకాశాలను కల్పించలేకపోతుంది కాబట్టి విదేశాలకు పారిపోతున్నారు తల్లిదండ్రులను వదిలేసి. నిజంగా ఇది దౌర్భాగ్యం. దీనికి కారణం ఏంటి? రాజకీయ వ్యవస్థ, రాజకీయ నాయకులు. ముందు వాళ్ళు ఒప్పుకోవాలి కదా,
వాళ్ళని మనం నిలదీయం. చాలామంది చెప్పారు డబ్బులు సారా వాళ్ళు ఇస్తున్నారు, మనం తీసుకుంటున్నాం. కరెక్ట్. ఈ డబ్బులు సారా లేకపోతే ఇవి మన ఎన్నికల్లో ఎప్పుడు మొదలైంది? ఇవాళ కొత్తగా మొదలైందా? మన మొదటి ఎన్నికల్లో కూడా ఉన్నది. స్వాతంత్ర ఉద్యమంలో పోరాటం చేసి విదేశీయుల్ని పారదోలి మనం ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని ఒక దేశాన్ని మనం అది సర్వసత్తాక రాజ్యము సార్వభౌమాధికారం కలిగినటువంటి దేశం అని ప్రకటించుకున్న తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో కూడా డబ్బు ప్రభావం ఉంది. ఇవాళ కొత్తగా ఇవాళ పుట్టుకురాలి. అలాగే ఎన్నికల అవకతవకలు ప్రపంచం మొత్తం ఉన్నాయి. సరే, వాటి జోలికి మనం పోరక్కర్లేదు. కానీ ఈవేళ రాజకీయ నాయకులు అంగీకరించాల్సిన విషయాల్ని ప్రశ్నించాల్సినటువంటి యువత ఆ పని చెయ్యాలి. అదొక్కటి మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను. ఊరికే మీ అందరినీ గంటల గంటల ఉపన్యాసం ఇచ్చి బోరు కొట్టేస్తాం నా ఉద్దేశం కాదు. ఇది ఎందుకు చేయాలా అంటే ఇందాక చెప్పా కదా, గతంలో అనేక మంది ప్రస్తావించిన అంశాలే. విద్య, మంచి నాణ్యమైన విద్య అందించే అవకాశం మన ప్రభుత్వ పాఠశాలలో ఎందుకు లేకుండా పోయింది? ఈ మధ్య ఉత్తరప్రదేశ్లో హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఈ రాష్ట్రంలో పనిచేసే ప్రభుత్వ అధికారుల పిల్లలు, ప్రభుత్వ ఉపాధ్యాయుల పిల్లలతో సహా అందరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదవాలా అని ఒక ఉత్తర్వు వచ్చింది. ఇది సిగ్గుపడాలా, బాధపడాలా, లేకుంటే మన వ్యవస్థని మనం ఎక్కడికి తీసుకుపోతున్నామో ఆలోచించాలా? ఇవాళ ప్రపంచంలో అత్యంత అధిక సంఖ్యలో యువకులు ఉన్నటువంటి దేశం భారతదేశం. జనాభా ఎక్కువ ఉండడం ఒక ఎత్తు అయితే, ఇందులో యువత ఎక్కువ మంది ఉంటాం. యువత ఎక్కువ మంది ఉండడం అనేది అంటే యువశక్తి ఎక్కడ బాగా ఉంటే ఆ దేశం అభివృద్ధి చెందడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అలాంటి దగ్గర ఈ వ్యవస్థని విధ్వంసం చేస్తుంది ఎవరు? అధికారం కోసం అరువులు చేస్తున్నటువంటి రాజకీయ పార్టీలు. అలాగని రాజకీయ పార్టీలని నేను వద్దనుకోను. వాళ్ళు ఉండాలి, రాజకీయ వ్యవస్థ ఉండాలా, కానీ నిజాయితీతో కూడిన రాజకీయ వ్యవస్థ ఉండాలి. నిజాయితీతో కూడిన రాజకీయ వ్యవస్థ ఉండి బాధ్యత తీసుకొని ఈ బాధ్యతను నిర్వర్తించడానికి సంసిద్ధం కావాలా. మనం అలా కావడం లేదే. అలా కాని వాడిని నిలదీయడం యువత చేయాలి, వేరే వాళ్ళు చేయలేరు. నేను 70 ఏళ్ల వాడిని, నా వాయిస్కి రీచ్ చాలా తక్కువ ఉంటుంది. కానీ మీరు 18 ఏళ్ల వాళ్ళు, మీ వాయిస్కి రీచ్ చాలా ఎక్కువ ఉంటుంది. ప్రపంచంలో జరిగిన అనేక ఉద్యమాలు మన దేశంతో సహా వీటన్నిటిలో ప్రధాన పాత్ర యువకులది. యువత లేకపోతే ఏ ఉద్యమం సక్సెస్ కాలా. ప్రపంచంలో మనం చదువుకున్న అనేక ఉద్యమాలు, ఫ్రెంచ్ రెవల్యూషన్ దగ్గర నుంచి దానికంటే ముందు అమెరికా విప్లవం దగ్గర నుంచి, అమెరికా కూడా వాళ్ళు చాలా మంది అనుకోవచ్చు అమెరికాలో స్వాతంత్రం ఎలా వచ్చింది, 400 ఏళ్ల క్రితం వాళ్ళు అతిపెద్ద పోరాటం చేస్తే వచ్చింది. ఈవేళ మేము ప్రపంచానికి పెద్దలలో ఎంత గొప్పలు చెప్పుకున్నా వాళ్ళు కూడా పెద్ద పోరాటం చేశారు. శ్యామ్ గారు అనుకోండి, ఆయన జర్నలిస్ట్. ఆయన నేను నిలబడ్డాం అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆయన మీద 0 కేసులు ఉంటాయి, నేను ధర్నాలు చేసి అవి చేసి. సరే, శ్యామ్ గారు జర్నలిస్ట్ కాదు, బిజినెస్ మ్యాన్ అనుకోండి. ఇప్పుడు మా మీద 10 కేసులు ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఎవరిని వేయాలి ఓటు? మన మంచి పాయింట్ చెప్పారు. అంటే మీకు ఆ ఒక్క దాంట్లోనే మీకు 0 పడుతుంది, మిగతా అన్ని మీకు పాజిటివ్గా ఉన్నాయనుకోండి, మీకే కదా ఓటు. వీళ్ళకి అవగాహన ఉందిలేండి. అంటే
దొంగతనాల మీద కేసు పెట్టారు, దొంగ కేసులు పెట్టారు అనేది వాళ్ళకి అవగాహన ఉంటుంది, తెలిసిపోద్ది. ఆ కేసుల్లో తేడా తెలిసిపోద్ది. ఒక ఉద్యమకారుల మీద కేసు పెట్టిన దానికి, ఒక ఆస్తులు కొట్టేసిన మీద కేసు పెట్టిన దానికి తేడా తెలిసిపోద్ది కదా మనకి. కాబట్టి ఆ మాత్రం స్మెల్ లేకపోతే మనమే బతకలేం. ఇప్పుడు మన జీవితం మీద మన డెసిషన్ తీసుకోలేకపోతే మనమే బతకలేం. కాబట్టి ఆ క్లారిటీ మీ అందరికీ ఉందని నేను భావిస్తున్నాను. అమ్మ రేఖ, ఒక్కసారి ఎవరైనా క్వశ్చన్స్ అడిగితే మీకు ఎవరైనా ఆన్సర్ చేయగలిగితే చేస్తాం. జగన్ పరిపాలన అన్నారు కదా, దేనికి ఉపయోగపడుతుంది? మైక్ దగ్గర పెట్టుకోండి. జగన్ పరిపాలన అంటున్నారు కదా, దేనికి ఉపయోగపడుతుంది? అంటే నీటిపారుదల శాఖ, వాటర్ అంటే మంచినీటి సరఫరా శాఖ ఒకటి ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్ మీకు మంచినీళ్ళు ఇస్తుంది. కరెంటు, విద్యుత్ శాఖ ఇస్తుంది. మీ ఇంటి ముందున్న రోడ్డు పంచాయతీ వేస్తుంది. మీ వీధిలో అంటే మీరు మీ ఇంటి దగ్గర నుంచి ముందుకు వచ్చిన తర్వాత వేసే రోడ్డు జిల్లా పరిషత్ వేస్తుంది. మీరు ఒక ఊర్లో పెద్ద రోడ్ని R&B వేస్తుంది. ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి వెళ్ళే రోడ్ని స్టేట్ హైవే వేస్తుంది. ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్ళే దాన్ని నేషనల్ హైవే వేస్తుంది. సో ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క డిపార్ట్మెంట్. మీకు బర్త్ సర్టిఫికేట్ కావాలా, మున్సిపల్ శాఖ లేదా పంచాయతీ శాఖ ఇస్తుంది. మీకు ఓటర్ ఐడి కావాలా, పరిపాలనా శాఖ ఇస్తుంది. మీకు భూములు ఉన్నాయి, ఆ భూములకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకము, దానికి సంబంధించిన ట్యాక్స్ లో దానికి సంబంధించినటువంటి ఏదో చేయాలి, దాన్ని రెవెన్యూ శాఖ ఇస్తుంది. మీరు ఏదో ఒక పంట పండించారు, ఆ పంటని వేరే చోటికి పంపించాలి, అది వ్యవసాయ శాఖ కోఆర్డినేట్ చేస్తుంది. అట్లాగా మీ ప్రతి జీవితంలో మీరు బట్టట్టుకోవాలి, ఆ బట్టలు ఎక్కడో కొనుక్కోవాలి, దానికి చాలా డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది, కస్టమ్స్ ఉంటుంది, అదే విధంగా చేనేత శాఖ ఉంటుంది. వీటన్నిటినీ కోఆర్డినేట్ చేసి ఏ రోడ్లకి ఎంత కేటాయించాలి, మంచినీటికి ఎంత కేటాయించాలి, చదువుకి ఎంత కేటాయించాలి. మీరు చదువుకున్నారు, మీరు ప్రైవేట్ లో చదువుకున్నా గవర్నమెంట్ కోఆర్డినేట్ చేయాలి, ప్రభుత్వంలో చదువుకున్నా ప్రభుత్వమే భరించాలి. సో వీటన్నిటిని కూడా కోఆర్డినేట్ చేస్తూ దేనికి ఎంత ఇవ్వాలి. ఇప్పుడు మీది ఇల్లు ఉందండి, మీ ఇంట్లో మీ నాన్నగారు ఒక 50,000 సంపాదిస్తున్నారు అనుకుందాం. మీ నాన్నగారు మీ ఫీజులకి ఎంత కట్టాలి, మీ హాస్పిటల్స్కి మీ వైద్యానికి ఎంత కట్టాలి, మీ బట్టలకి ఎంత కట్టాలి, ఇంట్లో తినడానికి ఎంత కట్టాలి, మీ అమ్మగారి వస్తువులకి ఎంత కట్టాలి, అలాగే మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ సినిమాలు తీసుకెళ్ళడానికి, పార్కులు తీసుకెళ్ళడానికి ఎంత ఖర్చు పెట్టాలి, మిమ్మల్ని ఏదైనా చుట్టాలు ఫంక్షన్స్ వస్తే ఊరికి తీసుకెళ్ళడానికి ఎంత ఖర్చు పెట్టాలి, నా 50,000లో ప్లాన్ చేసుకుంటాను. అలాగే ఈ రాష్ట్రంలో వసూలు చేసినటువంటి పన్నులన్నింటినీ కలిపి ఏ డిపార్ట్మెంట్కి ఎంత ఉంది, ఎంత ఖర్చు పెట్టాలనేది ఒక బడ్జెట్ వేసి డివైడ్ చేసి దాన్ని ఆ డిపార్ట్మెంట్స్ కేటాయించి ఆ డిపార్ట్మెంట్స్ ద్వారా మీకు అందేటట్టు చేసేటటువంటి ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్నే పరిపాలన అంటారు. అయితే మీ అవసరాలను గుర్తించి ఈ అవసరం ఉందని చెప్పేది మీ ఇంట్లో మీ అమ్మగారు చెప్తారు, మనకి రేపు పొద్దుట ఎల్లుండి ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్కి మనకు బాగా కావాల్సిన వాళ్ళు వాళ్ళకి ఒక 1000 రూపాయలు మనం కట్టాలి, అంటే మనం పెట్టాలి, అలాగే మనకి వెళ్ళటానికి ఒక 500 ఖర్చు వద్దని చెప్తారు. ఇలా చెప్పేవాడు ప్రజాప్రతినిధి. ఆ డబ్బులను కేటాయించి ఖర్చు పెట్టేది గవర్నమెంట్ అధికారి. మనకి ప్రజాస్వామ్యంలో 4 పాదాలు ఉన్నాయని చెప్తారు కదండి, ఏమేమి తెలిసే ఐడియా ఉందా? లెజిస్లేటివ్, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్. ఈ 3. 4వ పాదంగా చెప్పాలంటే మీడియా చెప్పొచ్చని అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని మొట్టమొదటిసారిగా పెట్టేటప్పుడు పార్లమెంట్ లో ప్రవేశపెట్టినప్పుడు చెప్పారు. ఫైనాన్స్ మినిస్ట్రీ అనేది ప్రతి దానికి ఒక బడ్జెట్ ని ఏర్పాటు చేస్తుంది కదా, మరి ఆ బడ్జెట్ కోసం మనం ట్యాక్స్ పే చేస్తున్నాం. దానికంటూ ఒక సపరేట్ గా ఏదైనా ఒక బ్యాంక్ ఆఫ్, ఇప్పుడు ఇండియా మొత్తానికి వరల్డ్ బ్యాంక్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది కదా, అలా ప్రతి రాష్ట్రానికి ఎందుకు ఒక బ్యాంక్ లేదు? ప్రతి రాష్ట్రానికి స్వల్పంగా ఆదాయం వస్తుంది కదా, దాని పరంగా మనం ఒక్కొక్క పార్టీని నేషనల్ పార్టీ కానీ లేదా స్టేట్ పార్టీ కానీ చేస్తున్నారు. దానికంటూ మనకి ఎందుకు బ్యాంక్ లేదు? ప్రైవేట్ బ్యాంక్స్ దగ్గర ఎందుకు మనం తీసుకుంటున్నాం లోన్స్ కానీ పథకాల కోసం? ఓకే, గుడ్ క్వశ్చన్. ఏంటంటే రాష్ట్రానికి కూడా ఒక బ్యాంక్ ఉంటుంది, మన ఆంధ్రప్రదేశ్ కూడా ఒక లీడ్ బ్యాంక్ ఉంటుంది. ఇప్పుడు ఫైనాన్స్ అనేది సెంట్రలైజ్డ్ సిస్టమ్, దానికి రిజర్వ్ బ్యాంక్ పెట్టారు. రిజర్వ్ బ్యాంక్ డిజైన్ చేసింది కూడా అంబేద్కర్. ఎందుకు పెట్టారంటే ప్రాబ్లమ్ ఆఫ్ ఏ రూపీ అని ఒక బుక్ రాశారు. అప్పట్లో ఈ రాజ్యంలో అంటే ఇప్పుడు ఢిల్లీ హస్తినాపురంలో ఉన్నటువంటి రూపాయిని ఒక కాయిన్ పట్టుకెళ్ళి వేరే అంటే ముంబై ప్రాంతానికి వెళ్తే అక్కడ వాల్యూ వేరు ఉండేది.
ముంబై నుంచి చెన్నై వెళ్తే దాని వాల్యూ వేరుండేది. మీకు 116 ఎందుకు ఇస్తారు తెలుసా? ఇక్కడ మనకి ఎవరికైనా మనకి పూజలు చేసినప్పుడు 116 ఇస్తారు, లేదా అర్ధ 116 ఇస్తారు. తెలుసా ఎందుకు ఇస్తారో? తెలియదు కదా. మనకి నైజాం ప్రభుత్వం ఉండేది తెలంగాణలో, మన ఆంధ్ర సర్కారు వేరు, అక్కడ నాణ్యాలు వేరు, ఇక్కడ నాణ్యాలు వేరు. అక్కడి నుంచి డబ్బులు తీసుకొస్తే ఇక్కడ 94 రూపాయలు వచ్చాయి దాని వాల్యూ డిఫరెన్స్ లో. అందువల్ల 116 ఇస్తే అక్కడ బట్టికి 100 అవుతుంది. అందుకే 116 అనే సిస్టమ్ అక్కడి నుంచి వచ్చింది. అట్లాగా మన దేశంలోనే ఒక రూపాయి వాల్యూ ఒక చోట ఒకలాగా ఇంకొక చోట ఇంకోలాగా ఉంటే దాన్ని రిజర్వ్ బ్యాంక్ డిజైన్ చేసి ఫైనాన్స్ సిస్టమ్ ఇండియా మొత్తం ఒకటే పెట్టారు. సో రిజర్వ్ బ్యాంక్ విల్ కోఆర్డినేట్ ఎవ్రీథింగ్, ఎవ్రీ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్స్ ఆల్సో. సో మన ఇండియా, మన ఆంధ్రప్రదేశ్కి ఒక బ్యాంక్ కావాలన్నా కదా, ఆంధ్రప్రదేశ్ కూడా ప్రతి రాష్ట్రం ఏం చేస్తుందంటే అక్కడ ఉన్నటువంటి జాతీయ బ్యాంకులు, అంటే ప్రభుత్వ బ్యాంకులు కొన్ని ఉంటాయి, ప్రైవేట్ బ్యాంకులు కొన్ని ఉంటాయి. ఈ ప్రభుత్వ బ్యాంకుల్లో ఒక బ్యాంకుని లీడ్ బ్యాంక్ తీసుకుంటారు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో లీడ్ బ్యాంకు యూనియన్ బ్యాంక్, అంటే ఒకప్పుడు ఆంధ్ర బ్యాంకు, ఇప్పుడు యూనియన్ బ్యాంక్ అయింది. యూనియన్ బ్యాంకు లీడ్ బ్యాంక్ ఇక్కడ. అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ, ఈ లోన్ సంబంధించినవన్నీ కూడా ఫస్ట్ యూనియన్ బ్యాంక్ ద్వారా మాత్రమే కోఆర్డినేట్ చేస్తారు. సో ఒక బ్యాంక్ని అడాప్ట్ చేసుకుని దాని ద్వారా మొత్తం అంతా చేస్తారు. అయితే మిగిలిన బ్యాంకులు కూడా సపోర్ట్ చేస్తాయి. సో అందులో మనకి ఉన్నటువంటి ఫైనాన్స్ సిస్టంలో, మనకు ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ బ్యాంకులు ఇచ్చే రుణాలు సరిపోవట్లేదు కాబట్టి ప్రైవేట్ బ్యాంకుల దగ్గర కూడా మనం వెళ్తాం. ఎందుకంటే మన జనాభా ఎక్కువ, పాపులేషన్ ఎక్కువ, మన అవసరాలు ఎక్కువ, మన ఖర్చులు ఎక్కువ. అందువల్ల ప్రైవేట్ సిస్టమ్ కూడా అందువల్ల ఎంటర్ అయింది. కాబట్టి ప్రైవేట్ బ్యాంక్ తీసుకున్న పెద్ద తప్పేం కాదు. ఇఫ్ యూఆర్ రైట్, ప్రైవేట్ బ్యాంక్ కూడా తప్పు కాదు. ఇప్పుడు నువ్వు కరెక్ట్గా కట్టేస్తున్నావు అనుకో, ఏ బ్యాంక్ అయితే ఏముంది? ఇప్పుడు నువ్వు 100 రూపాయలు నా దగ్గర తీసుకున్నా, ఈ దగ్గర తీసుకున్నా అనవసరం, నీకు 100 వస్తే చాలు. సో లీడ్ బ్యాంక్ అనేది ఉంటుంది, కానీ అన్ని కూడా రిజర్వ్ బ్యాంక్ కంట్రోల్లో పనిచేస్తాయి, ప్రైవేట్ బ్యాంకులతో సహా. కోఆపరేటివ్ బ్యాంక్స్ కూడా రిజర్వ్ బ్యాంక్ కంట్రోల్లోనే పనిచేస్తాయి. కాబట్టి ప్రైవేట్ బ్యాంక్ తీసుకున్నా కూడా తప్పలేదు, కానీ ఆ బ్యాంకును కూడా సెంట్రల్ గవర్నమెంట్ మీకు డిసైడ్ చేస్తుంది. కానీ మన ఆంధ్రప్రదేశ్ కూడా ఒక బ్యాంక్ ఉంటుంది, మన ఖజానా అని ఒకటి ఉంటుంది. ఖజానా అంటే జ్యువెలరీ కాదు, ఆడవాడు అందరూ అప్పుడే బంగారమే చేసుకుని చూస్తుంది ఖజానా అంటే. ఖజానా జ్యువెలర్స్ కాదు, మనకి ఆంధ్రప్రదేశ్ ప్రతి గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఖజానా ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే మొత్తం మన దగ్గర ఉన్నట్టు డబ్బు ఎంత, మనం ఖర్చు పెట్టే డబ్బు ఎంత అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. వాళ్ళకి లీడ్ బ్యాంకు, అంటే ఆ రాష్ట్రంలో ఏ లీడ్ బ్యాంక్ ఉంటుందో ఆ బ్యాంక్ సపోర్ట్ చేస్తుంది. ఓకేనా? ఓటింగ్ మీరు ఎవరికి వేయాలి ఏంటి అని చాలి అని ఒకసారి చెప్తే. మంచి వేదవంతమైన ప్రశ్న వేశారు. ఇప్పుడు మీకు మీకు పార్టీలు ఉన్నాయి కదా, మీ ఏరియాలో పోటీ చేసేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏజెంట్లు ఉంటారు అక్కడ. మీ ఏరియాలో ఏజెంట్లు ఉంటారు. మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉంటే ఆ స్లిప్ ఒకటి తీసుకొచ్చి మీకు ఇస్తారు. మీకు మీ ఓటు ఉంది, మీకు మీ ఓటు ఐడెంటిటీ నెంబర్ ఇదని మీకు స్లిప్ ఇస్తారు. పార్టీ వాళ్ళే ఇస్తారు, మీకు ఏదో అన్ని పార్టీల వాళ్ళు ఇస్తారు. అది ఏదో ఒక స్లిప్ తీసుకుని మీ దగ్గర ఆధార్ కార్డు పట్టుకుని మీరు మీకు ఏ పోలింగ్ బూత్ అయితే మీ ఏరియాలో ఏ ఎలక్షన్, అదే పోలింగ్ బూత్ ఏదైతే మీకు అలాట్ చేశారో వాళ్ళే చెప్తారు. పలానా మున్సిపల్ స్కూల్ దగ్గర లేదంటే పలానా ఏరియాకి వెళ్ళండి, పోలింగ్ బూత్ అని మీకు అక్కడే రాస్తారు. పోలింగ్ కేంద్రం నెంబర్ రాస్తారు, 149, 150, 160 అనేది నెంబర్ రాస్తారు. మీరు మీ ఏరియాలో ఉంటాం, గుణదల 1లో ఉంటావు కదా, గుణదల 1లో మీ దగ్గరలో ఉన్నటువంటి ఏ స్కూల్లో ఏ ఏరియాలో ఎలక్షన్ పెట్టారు, పోలింగ్ బూత్ ఉందో మీరు ముందుగానే మీ పార్టీ వాళ్ళు చెప్తారు. అక్కడ ఉన్నటువంటి పార్టీ వాళ్ళు ఆ స్లిప్ పట్టుకుని అక్కడికి వెళితే ఆ స్కూల్ దగ్గర ఒక 5-6 పోలింగ్ బూతులు ఉంటాయి. అంటే ఒకే స్కూల్లో ఒక 5-6 బూతులు ఉంటాయి. 148, 149, 150, 151. అందులో నీది 148 అనుకో, నీది స్లిప్ లో కనబడుతుంది. ఆ 148 దగ్గరికి ఎక్కడ కనుక్కుంటే అక్కడ చెప్తారు ఏజెంట్ ముందే. నీకు ఈ పొలిటికల్ లీడర్స్ సంబంధించినటువంటి ఏజెంట్ బయట నిలబడి అక్కడ బయట ఇచ్చిన టేబుల్ వేసి కూర్చుంటారు. కూర్చుని ఆ సీట్ చూసి అమ్మ మీద 148 ఇలా వెళ్ళండి అని చెప్తారు. మీరు ఆ కాలేజ్ 148 దగ్గరికి వెళ్తే లేడీస్ లైన్ వేరు ఉంటుంది, జెంట్స్ లైన్ వేరు ఉంటుంది. నువ్వు లేడీస్ లైన్ లో నిలబడితే నువ్వు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ లోపల ఎలక్షన్ ఆఫీసర్లు ఉంటారు. నువ్వు స్లిప్ ఇస్తే వాళ్ళ దగ్గర బుక్ ఉంటుంది. ఆ బుక్ ఓపెన్ చేసి నీ ఓటు ఉందా లేదా అని చూస్తారు. చూసి అక్కడ నువ్వు ఓటు వేసినట్టుగా టిక్ పెడతారు. టిక్ పెట్టుకుని నీకు ఇంకో ఓటు ఇస్తారు. మొత్తం
ఆయా పార్టీలు గుర్తులు కలిగినటువంటి పేపర్ ఇస్తారు. ఆ పేపర్ తీసుకుంటే ఆ పక్కన నీ వేలు మీద ఒక చుక్కేస్తారు. ఎందుకు చుక్కేస్తారంటే నువ్వు ఓటు వేసేసావు, మళ్ళీ వచ్చి ఓటు వేయకుండా ఉండడం కోసం, దొంగ ఓట్లు వేయకుండా ఉండడం కోసం చుక్క పెడతారు వేలు మీద. వేలు మీద చుక్క పెట్టిన తర్వాత నువ్వు లోపలికి వెళ్ళి ఆ స్లిప్లో నీకు ఎవరు నచ్చితే వాళ్ళు, అది ఒకటి. ఇప్పుడు స్లిప్ లేదు కదా, ఈవీఎం కదా, నువ్వు ఈవీఎం దగ్గర వెళ్ళిపోతావు డైరెక్ట్గా చుక్క వేయించుకుని. ఆ ఈవీఎంలో మొత్తం లిస్ట్ ఉంటుంది. నీకు నచ్చిన పార్టీకి ఒక నొక్కు నొక్కితే అక్కడ సెగ్మెంట్ వస్తుంది, ఓటేసి వచ్చాను అయిపోయింది. ఓకే అమ్మా? థ్యాంక్ యూ సార్. ఇప్పుడు వచ్చి అప్పులు చేసి స్కీమ్స్ ఇస్తున్నారు కదా సార్, ఇప్పుడు ఆ అప్పులు ఎలా తీరుస్తారు? గుడ్ క్వశ్చన్ అమ్మా, వెరీ గుడ్ క్వశ్చన్, చాలా మంచి ప్రశ్న. ఇప్పుడు నువ్వు నీ క్వశ్చన్ వచ్చింది కదా, ఈ క్వశ్చన్ మీద నువ్వు బాగా రీసెర్చ్ చేయాలా. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే ఎక్కువ అప్పులు చేసింది. అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా అదే చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి 2014 వరకు 57 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే 2014 నుంచి ఈ 10 ఏళ్లలోనే 1,10,000 కోట్లు అప్పు చేశారు ఈ 10 ఏళ్లలోనే. సో ఇప్పుడు సంక్షేమం అనేది ఉచితాలు అంటున్నారు కదమ్మా, ఉచితాలు అనేది ఆ ఓడే తప్పు. ప్రభుత్వం మనకి ఏది ఉచితంగా ఇవ్వదు, అది బాధ్యత, ప్రభుత్వం బాధ్యత. మనల్ని చదివించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని, మనకి వైద్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ఇప్పుడు అప్పులు ఎక్కువ చేస్తున్నారంటే మనం ఆలోచించుకోవాలి. ఈ అప్పులన్నీ మళ్ళీ మనమే చేస్తారు, ట్యాక్స్ రూపంలో మన దగ్గరే వసూలు చేస్తారు. ఇప్పుడు 10 years కి మనకి జనాభా లెక్కలు అయితే ఎట్లాగా ఐడెంటిఫై చేస్తున్నారో అలాగా ఓటు వేయని వ్యక్తిని మీరు ఎలా గుర్తిస్తారు? ఓటు వేయని వ్యక్తిని ఎలా గుర్తిస్తారు అంటే 18 years బిలో దాటిన వారిని. అంటే అట్లాగా అంటే ఈ వ్యక్తి ఓటేయలేదని ఏమి స్పెసిఫిక్ గా ఐడెంటిఫై చేసిన సిస్టమ్ మన దగ్గర లేదు. ఎందుకంటే 140 కోట్ల జనాభా, అందులో కనీసం 98 కోట్ల ఎంతో ఓటర్లు ఉన్నారు. మనకి 98 కోట్ల ఓటర్లలో ఇతను ఓటేయలేదని ఐడెంటిఫై చేసేంత అవసరం లేదు, సిస్టమ్ కూడా లేదు. ఇప్పుడు మీరు ఓటేయలేదు, అది మీ విజ్ఞత, అంతేగాని ఇతను ఓటేయలేదని ఫ్లెక్సీలు పెడతారా, బ్యానర్లు పెడతారా? అవసరం లేదు కదా. ఓటు వేయాల్సినటువంటి బాధ్యత మందే, అది గుర్తు చేస్తూ ఉంటుంది ప్రభుత్వం. ఇలాంటి సంఘ సంస్కర్తలు వీళ్ళందరూ గుర్తు చేస్తుంటారు, మీరు ఓటు వేయాల్సినటువంటి బాధ్యత మందే. ఓటు వేయకపోవడం అనేది నీ దుర్మార్గం, అది నువ్వు ఎవరికి వేసావు అనేది నీ విజ్ఞత. కాబట్టి ఇంతమంది వేయలేదు అనేది పర్సెంటేజ్ చెప్తారు. ఇప్పుడు 76% పోల్ అయిందంటే 24% ఓటు వేయలేదని, 45% పోల్ అయిందంటే 65% వేయలేదని, సారీ 55% వేయలేదని. సో అట్లాగేంటంటే ఓటు ఎంత పర్సెంటేజ్ వేయలేదో గుర్తిస్తారు, కానీ వీళ్ళ ఓటు వేయలేదని గుర్తించాల్సిన సిస్టము లేదు, అవసరం కూడా. ఓకే, 3 members బెస్ట్ ఎవరు సెలెక్ట్ చేసి వాళ్ళకి వేయడం బెటర్ కదా. మనకున్న మెకానిజం ఏమి పర్టికులర్ అభ్యర్థి నచ్చలేదు తెలిసే వ్యవస్థ కాదు. పార్టీ నచ్చలేదో తెలియదు, అభ్యర్థి నచ్చలేదో తెలియదు. దానివల్ల వాళ్ళు ఓటు వృధా అయ్యే అవకాశం ఉంది. ఉన్న వాళ్ళలో బెటర్ వేస్తేనే బెటర్ కదా, నోటా వేయడం కంటే. అంటే ఇప్పుడు ఓకే, ఉన్న అభ్యర్థుల మీద మంచి నాలెడ్జ్ ఉంటే, మంచి అభిప్రాయం ఉంటే, విచ్ ఇస్ బెస్ట్ వి హావ్ టు సెలెక్ట్, నో ప్రాబ్లం. మీరు 1 2 3 4 5 6 ఎవరికో ఇచ్చుకుంటారు. అసలు ఉన్నవాడు అందరూ అష్ట. శ్యామ్ గారు చాలా సీనియర్ జర్నలిస్టు, నాకు చాలా సంవత్సరాలుగా చిరకాల మిత్రుడు. ఎప్పుడు ఏదో ఒక యాక్టివిటీ చేయాలి, ప్రజలకు సంబంధించి ఏదో ఒక ఇష్యూ చేయాలి, ఏదో ఒక విషయం పబ్లిక్ తెలియజేయాలని నిరంతరం 24 గంటల ఇది నగేష్ గారి ఇష్యూ చేద్దాం, ఇది బాగుంది, అది డిస్కస్ చేస్తాను. మంచి జర్నలిస్ట్. నేను చూసిన తక్కువ మంది జర్నలిస్టుల్లో శ్యామ్ కూడా, ఇక శ్రీనివాస్ అన్న కూడా, ఇంకా వంశీ గారు. ఈ కార్యక్రమం చాలా మంది వెనకుండి చాలా ఏర్పాటు చేశారు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేయాలంటే చాలా కష్టం. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినప్పుడు S4 మీడియాకు ధన్యవాదాలు. అదేవిధంగా ఎన్ని పనులు ఉన్నప్పటికీ శ్రీనివాస్ గారు వచ్చారు. అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇండియా అండ్ NRIs లైఫ్ స్టైల్ అనేది చాలా చక్కగా చెప్పారు. చాలా థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మేడం శ్రీదేవి గారు చాలా చక్కగా చెప్పారు. లీగల్ పాయింట్స్ ని చాలా తక్కువ టైంలో చాలా మంచి విషయాలు చెప్పారు. ఇక మా ఆంజనేయులు అన్న గారు సీనియర్ జర్నలిస్టు, మీ వాయిస్ ని, ఆయన వాయిస్ ని మీకు తగిలేటట్టుగా చేశారు. మీ వాయిస్ ఇంకొక 100 మందికి తగులుద్ది. చాలా థ్యాంక్ యూ ఆంజనేయులు గారు. అదేవిధంగా గోపి గారు కూడా ఇక్కడ మాట్లాడాడు. గోపి గారు చాలా చక్కగా
యువత ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎంతసేపు మాట్లాడాలి బాగా చెప్పారు. ఇక వంశీ గారు కూడా చాలా చక్కగా చెప్పారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కార్యక్రమ నిర్వహణ స్టార్ట్ చేసినటువంటి రేఖ కదమ్మా, ధన్యవాదాలు స్టార్ట్ చేసినందుకు. ఇక ఇక్కడ ఉన్నటువంటి కెమెరామెన్స్, వీడియోస్, అదేవిధంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి అందరూ కూడా, ప్రసాద్ గారు చాలా చక్కగా ఏర్పాటు చేశారు. అన్నిటి కూడా ధన్యవాదాలు సార్. ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా మాట్లాడేవాడు ఎంత మాట్లాడినా వినేవాడు ఉండకపోతే ఆ మీటింగ్ బోర్ కొడుతుంది. కాబట్టి ఇంత చక్కగా విని మీ కార్యక్రమాలన్నీ కూడా పక్కన పెట్టి ఇది ఒక మంచి కార్యక్రమాన్ని నమ్మి ఇక్కడికి వచ్చి మీ టైం అంతా ఇక్కడ స్పెండ్ చేసినందుకు S4 మీడియా తరఫున మీ అందరికి కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఇంతటితో ఈ కార్యక్రమం ముగిస్తున్నాం. స్నాక్స్ ఉన్నాయంట, నాకు తీసుకొస్తారు కదన్నా. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.